శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను ఎప్పటికప్పుడు మీ ఆత్మజ్ఞాన శీర్షికలు వింటున్నాను. నాకు ఒక చిన్న సందేహం ఉన్నది. మా కుటుంబములోని పెద్దలు, అంటే మా కుటుంబ సభ్యులైన పెద్దలు ఒక గురువుని నమ్ముతున్నారు. అతను ఏమి చెప్పినా అదే సత్యమని భావిస్తున్నారు. కానీ ఆ విధముగా నాకు నమ్మకం ఉండదు. కనుక అటువంటి సమయంలో మేము ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. దయచేసి ఎవరిని నమ్మాలి తెలియజేయగలరు? వీరి కుటుంబ పెద్దలు ఒక గురువుని అనుసరిస్తున్నారా, ఆయన చెప్పినవన్నీ నమ్ముతున్నారు. వీరికి ఆ గురువు చెప్పింది నిజమని అనిపించటం లేదు, నమ్మాలని అనిపించటం లేదు. ఇటువంటి సందర్భాల్లో సహజంగా కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అసలు మేము ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. దయచేసి ఎవరిని నమ్మాలి తెలియజేయగలరు? ఇది ప్రశ్న. జాగ్రత్తగా చక్కగా మళ్ళీ ప్రశ్న ఒకసారి వినండి. ఎవరిని నమ్మాలి అని అడుగుతున్నారు. మళ్ళీ ఇటువంటిదే సిమిలర్గా ఉన్నటువంటి, అంటే దగ్గరగా ఉన్నటువంటి ఇంకో ప్రశ్న చదివి వినిపిస్తాను. వారు ఒక సంస్థ గురించి రాశారు. ఆ సంస్థని భార్యాభర్తలిద్దరూ సుమారుగా 35-40 సంవత్సరాల నుంచి అనుసరిస్తున్నారు. ఆ సంస్థలో వాళ్ళు నిర్వహించే అన్ని కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొన్నారు. అంటే వారి పూర్తి వివరాలతో సహా అన్ని రాశారు. ఒక సంస్థ గురించి కానీ వాళ్ళ పర్సనల్ కానీ మనం చెప్పవలసిన అవసరం మనకు లేదు. కేవలము ఇది ఆధ్యాత్మిక చదువు. అంటే నన్ను నేను సరైన దిశలో నడుపుకోవడానికి ప్రపంచంలో బ్రతుకుతున్నాను కనుక ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, అలా జరుగుతున్న దాంట్లో ఇప్పుడు నేను ఎలా జీవించాలో తెలుసుకోవడానికి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని ఇక్కడ ఏ వ్యక్తుల గురించి ప్రత్యేకముగా మనం చెప్పవలసిన అవసరత లేదు. ఏ సంస్థల గురించి చెప్పవలసిన అవసరత లేదు. అయితే ఆయన చెప్పారు, సుమారుగా 35-40 ఏళ్ల నుంచి ఆ సంస్థని, ఆ గురువుల్ని అనుసరిస్తున్నారు. ఆ సంస్థలో ఆ గురువుల తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చారు. అంటే ఆ గురువులు ఉండగానే మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను కూడా అనుసరించారు. అలా 35-40 ఏళ్ల కాలం గడిచింది. వీళ్ళు పెద్ద వయసు వచ్చింది, వృద్ధులైపోయారు. అయితే ఈ 40 ఏళ్లలో, 35-40 ఏళ్లలో ఆ సంస్థను అనుసరించి వీరు పొందినటువంటి జ్ఞానం ఏంటి, ఏం తెలుసుకున్నారు అంటే, వారు అనేక రకాల కార్యకలాపాలు చేశారు. అంటే మతపరమైనటువంటి విధానాలతో కార్యాలు నిర్వర్తిస్తూ అనేక రకాల కార్యాలు, మతపరమైన దైవీపరమైనటువంటి కార్యాలు, అంటే కర్మలు, పనులు అవి చేస్తూ వాటిలో వీరిని పాల్గొనమని, ఆ పాల్గొనడానికి ఫీజులు కట్టించుకొని వాళ్ళు ఆ విధానంలో వీళ్ల చేత కూడా అనేక కర్మకాండలు చేయించి అలా ఒక 35-40 సంవత్సరాలు వీళ్ళు వారితో గడిపినాక ఒకసారి జరిగినటువంటి ప్రోగ్రాం వాళ్ళది సుమారు 45 రోజులు ఉందట. ఆ 45 రోజుల ప్రోగ్రాంలో అది ముక్తికి సంబంధించింది, మోక్షానికి సంబంధించింది అని ఆ కార్యక్రమంలో మళ్ళీ దాన్ని 45 రోజుల కార్యక్రమం అది. అందులో వీళ్ళు పాల్గొని అన్ని కార్యక్రమములకు డబ్బులు చెల్లించాల్సిందే. ఇక్కడ డబ్బు ప్రధానమైన విషయం. మొదటి నుంచి చివరి వరకు డబ్బు లేకుండా అసలు వాళ్ళ దగ్గర ఏ కార్యక్రమము లేదు. 45 రోజులు వీళ్ళు భార్యాభర్తలు వెళ్ళారు, విన్నారు. ఎందుకంటే వాళ్ళు 35-40 సంవత్సరాల నుంచి వాళ్ళని నమ్ముతున్నారు, అనుసరిస్తున్నారు. అయితే ఆ ప్రోగ్రాం 45 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళకేం చెప్పారంటే, మీకు ముక్తి వచ్చేసింది, మీరు మోక్షాన్ని పొందేశారు అని. అక్కడ ముక్తి గురువులు అనేటువంటి పదం కూడా వాడారు. మరి చెప్పిన వాళ్ళు ముక్తి గురువులా, లేదా వీళ్ళని ముక్తి గురువులు 45 రోజులు పాల్గొన్న వాళ్ళందరూ ముక్తి గురువులు అయిపోయారా తెలీదు. సరిగా అర్థం అవ్వలేదు ఆయన రాసింది. ఇలా మీరు మోక్షాన్ని పొందేశారు, ముక్తిని పొందేశారు అని వాళ్ళకి చెప్పారట. ఇది 35-40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం వారిది.
అయితే వారి ఇంటికి వచ్చినాక మళ్ళీ మామూలు జీవితమే జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళలో ఎటువంటి ప్రత్యేకత కనపడలేదు. చిన్ననాటి నుంచి వీరికి వృద్ధాప్యం వచ్చే వరకు భౌతిక జీవితంలో ఒక మనిషి ఎదుర్కొనేటువంటి అనేక రకాలైన గుణములు, స్వభావములు, పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉంటాయో వాళ్ళ జీవితంలో అన్నీ అలాగే ఉన్నాయి. అది వారు చెప్పిందే. అయితే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు, ఆ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు, ఆ సమూహాలలో ఉన్నప్పుడు, ఆ గురువులు మాతాజీల దగ్గర కూర్చున్నప్పుడు ఏదో పొందేస్తున్నారు మీరని వాళ్ళు చెబుతుంటే ఏదో పొందేస్తున్నాం మేమని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ ఏదో ఏంటో తెలియట్లేదు ఇప్పటికి. తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగారట. అంటే ఎంతో మంది ఉన్నారు, వేల లక్షలతో సాగుతున్న సంస్థ అది, కోట్ల మంది వాళ్ళకి ఫాలోయర్స్ ఉన్నారు. అక్కడ ప్రముఖులైన వాళ్ళని అడిగారట. 35-40 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది కనుక, అయ్యా మాకేదో ముక్తి వచ్చేసింది అన్నారు, మోక్షం వచ్చేసింది అన్నారు, మేము సుమారు 35-40 ఏళ్ళ నుంచి అనుసరిస్తున్నాము, కానీ మాకు అలాగే ఉంది, మాలో ఏ గుణమార్పు కనపడటం లేదు, మా జీవితం ఇంటికి వెళ్తే మళ్ళీ మామూలుగానే ఉంది, కనీసం మా అంతరంగంలో మంచితనం కూడా పెరగలేదు, చెడు పోలేదు, భయాలు పోలేదు, బాధలు పోలేదు, మొదటి నుంచి ఉన్న గుణములన్నీ అలాగే ఉన్నాయి, కనీసం గుణమార్పు రాలేదు. ఏమిటిదంతా అని అడిగితే, ముక్తికి అర్హత వచ్చింది మీకు. ఆ 45 రోజుల కార్యక్రమంలో జరిగింది ఏంటంటే, ముక్తికి మోక్షానికి మీకు అర్హత వచ్చేసింది. ఇప్పుడు మీరు ముక్తులే. ఇంకా మీరు దాన్ని అలా జీవించుకుంటూ ఆ ముక్తిని మీరు ముక్తి పొందామని సాధన చేసుకుంటూ ఉండాలి, ముక్తి పొందామని భావించుకుంటూ ఉండాలి అని చెప్పారు. అదే అలాంటి మాటలు ఏవో చెప్పారు. వాళ్ళకి అసలు అర్థం కాల ఏంటిది అని. అంటే ముక్తి అంటే అసలు ఇంతేనా, మోక్షం అంటే ఇంతేనా, ఆత్మసాక్షాత్కారం అంటే ఇదేనా, దీన్ని కూడా కోర్సుల్లాగా, చదువుకునే కోర్సుల్లాగా, పుస్తకాల్లాగా చేసే దీన్ని డబ్బులు పెట్టి నేర్పేసి అమ్మేయచ్చా, లేదా ఇంకో మనిషికి నేర్పేయచ్చా, మరి మనకేమీ రాలేదేంటి, ఇలా వాళ్ళు పాపం ఘర్షణ పడుతున్నారు వాళ్ళలో వాళ్ళు. అసలు ఈ మనలో మార్పే జరగలేదేంటి. అక్కడికి వెళ్ళి ఆ సమూహంలో కూర్చున్నప్పుడు మాత్రమే ఏదో అయిపోతుంది అనుకొని నమ్ముతూ వెళ్తున్నాం అంతే. అలా 40 ఏళ్ళు గడిపాం అంటూ వారు ఏం రాశారంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మీ శీర్షికలు విన్నాము, అవి వినటం మేము సుమారుగా 1 సంవత్సరం నుంచి చేస్తున్నాము, జస్ట్ అవి వింటున్నామంతే. అప్పుడు మేము మాకు అర్థమయ్యాము, మేము చేసినవన్నీ ఇప్పటి వరకు జరిగిన తంతులు, కర్మకాండలన్నీ కూడా అర్థమైనవి. వాళ్ళు ఏం చెప్పారో, మేమేం చేసామో, మేమేం ఊహించుకున్నాము, భావించుకున్నాము, ఇవన్నీ అర్థమైంది, మేము మాకు అర్థమయ్యాము. ఇప్పుడు మేము మాలోకి ప్రవేశించి మా గుణాలను చూసుకొని మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాము, మాలో గుణమార్పు కలుగుతున్నది, కనుక మీకు కృతజ్ఞతలు అంటూ చాలా పెద్ద ఉత్తరం రాశారు. అందులో అన్ని వివరాలు ఉన్నాయి, గురువుల వివరాలు ఉన్నాయి, వీళ్ళు ఎంతకాలం ఉన్నారు ఉన్నాయి, ఎంత డబ్బులు చెల్లించారు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. కానీ దాంతో నాకేం పని, వాళ్ళు కృతజ్ఞతగా రాశారు ఇంతకది. అయ్యా మేము ఇప్పుడు మార్పు చెందుతున్నాం, మాకు అర్థమైంది, మమ్మల్ని మేము మార్చుకుంటున్నాం అని. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇలా చాలా మంది నాకు రాస్తూ ఉంటారు. అలా రాస్తున్నారు, ఇప్పుడు చెబుతున్నాను నేను, మీరు వింటున్నారు, వాళ్ళందరూ రాసేస్తున్నారు, గుణమార్పు వచ్చేస్తుంది, మనుషుల్లో ఒక మార్పుకు అందరూ ప్రయత్నించుకుంటున్నారు, కాబట్టి నేను ఒక అద్భుతమైన వ్యక్తిని, నేను ఇప్పుడు ఒక పెద్ద జ్ఞానిని, నాకు తెలుసు, అందుకని నేను చెప్పేస్తున్నాను అన్నది అసలు నేను అనుకోవట్లా. ఎవరు అనుకోరు కూడా నిజమైన వాళ్ళు. ఎందుకో తెలుసా, మనుషులు అందరం ఇంతే, ఇలాగే ఉంటాం. మనకు సరైనటువంటి దారి దొరికి, సరైన ఆలోచన విధానం దొరికితే అది నమ్ముతాం. నేను ప్రయాణిస్తూ వచ్చిన మార్గంలో నేను కూడా మొట్టమొదట మా ఇంట్లో ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుణ్ణే, నా తల్లిదండ్రులు చెప్పిన దేవుడికి నమస్కారం చేశాను. అలా నా తల్లిదండ్రులు ఎటు వెళ్తున్నారో, నా కుటుంబంలో ఏం సాగుతుందో వాళ్ళని అనుసరించుకుంటూ వెళ్ళాను. అయితే అలా వెళ్ళటంలో తెలియకుండా కొంచెం ఎక్కువ ఆసక్తి కలిగింది. అసలు ఈ దేవుడు అంటే ఏంటి, గురువులు అంటే ఏంటి, మహిమలేంటి, మాయలేంటి, అద్భుతాలేంటి, ఎవరినో రక్షించేయటం ఏంటి, ఈ రక్షణలో మళ్ళీ కొంతమందిని, ఆ దేవుణ్ణి పూజించిన వాళ్ళని రక్షించడం ఏంటి, మిగిలిన వాళ్ళని రక్షించకపోవటం ఏంటి, మహిమలు కొంతమందికే జరగటం ఏంటి, కొంతమందికి జరగకపోవటం ఏంటి, మళ్ళీ ఇవన్నీ తీసి పక్కన పెడితే అనేక మతాలు ఉండటం ఏంటి, అనేక మంది దేవుళ్ళు ఉండటం ఏంటి, ఎవరి దేవుళ్ళు వాళ్ళ బ్యాచ్ని రక్షించుకోవటం ఏంటి, ఎవరి ప్రార్థనాలయాలు వాళ్ళకి వేరేంటి,
ఎవరి ప్రార్థనా విధానాలు వాళ్ళకి వేరేంటి, దైవత్వంలో కూడా ఈ భిన్నత్వం ఏంటి, అసలు నాకు అర్థం కావాలి చిన్నప్పటి నుంచి. అందుకని దానికోసం పరుగు పెట్టాను. అందుబాటులో ఉన్నటువంటి, ఇప్పుడు నా స్నేహితుల్లో అన్ని మతాల వాళ్ళు ఉండేవాళ్ళు, మన చుట్టూ జీవించే సమాజంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా, అసలు అది కామన్ కదా. వాళ్ళేదో వేరే మతం నాకెందుకు, నేను అసలు తెలుసుకోను అని మనని వేరు చేసుకుంటే తప్ప, లేకపోతే అందరూ కలిసిమెలిసి బతుకుతున్నాం సమాజంలో. ఒక్క మతం పేరు దేవుడి పేరు మీద తప్ప, ఒక్క దేవుడు అంటే దేవుడు అంటే మతం మళ్ళీ ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన మనుషులు అందరూ కలిసిమెలిసి బతుకుతున్నారు మిగిలిన అన్ని విషయాల్లో. ఎలా అని చూసుకోండి మీరు, అందరం పీల్చే గాలి అదే, అందరం వాడుకునే పంచభూతాలు అవే, అందరం కొనుక్కునే నిత్యావసర వస్తువులు, బ్రతకడానికి అవసరమైన వస్తువులు, జీవితంలో అవసరమైన వస్తువులు, హాస్పిటల్స్, మందులు, ఇవన్నీ మతం చూసుకోవట్లే మనం. అసలు అక్కడ మతాలు దేవుడు లేడు, అసలు జీవితంలో మతము దేవుడు లేడు. రొటీన్ బ్రతుకులో ఎవరు తయారు చేసినా ఎక్కడ అవసరమైనా ఇల్లు కొనుక్కుంటున్నాం. అది ఎవరి కంపెనీ అయినా అందులో జాయిన్ అయ్యి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాం. ఎవడు కొంటున్నాడు, నా దగ్గర ఏ మతమోడు కొంటున్నాడు, ఏ మతమోడు అమ్ముతున్నాడు, ఏం చూసుకోం. ఎవరు తయారు చేశారు, ఆ తయారు మా మతమోళ్ళు చేసిందే నేను కొనుక్కుంటాను, లేదా మా మతమోళ్ళు చేసిందే తింటాను, మా మతమోళ్ళదే అన్నది ఎక్కడ లేదు. ఒక మానసికమైనటువంటి అభూత కల్పనగా నిత్య జీవితంలో జీవించడానికి అవసరమైన భౌతికతలో కూడా లేని మతాన్ని మానసికంగా కల్పించుకొని భౌతిక విరోధాలు పెంచుకుంటున్నాం, కానీ జీవించడంలో లేదు. బియ్యం ఎవరు పండించినా కొనుక్కుంటాం, గోధుమలు ఎవరు పండించినా కొనుక్కుంటాం, ఉల్లిపాయలు ఎవరు పండించినా కొనుక్కుంటాం, కూరగాయలు ఎవరు పండించినా కొనుక్కుంటాం, ఆహార ధాన్యాలు ఎవరు పండించినా కొనుక్కుంటాం, తింటాం, ఇలా చచ్చిపోతాం. నా మతం వాళ్ళు ఏంటి, అసలు మనిషి బతకడు. చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఇది, మైన్యూట్ పాయింట్. అంటే మనిషి ఎంత జాగ్రత్తగా మోసపోతున్నాడో, తనను తాను మోసపుచ్చుకుంటున్నాడో ఈ విషయాలు గమనిస్తే తెలిసిపోదు. బట్టలు ఎవరు తయారు చేసినా కొనుక్కుంటాం, ఎందుకంటే నాకు బట్టలు కట్టుకోవాలి. నా మతం వాళ్ళు అంటే అసలు బట్ట దొరక్కపోవచ్చు. మీరు చూడండి, మన వినియోగ వస్తువులు, మన ఇంట్లో ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఆఖరికి ఇల్లు కట్టుకుంటూ మొదలు పెడితే ఇటుకల కాడి నుంచి, సిమెంట్ కాడి నుంచి, ఇసుక కాడి నుంచి, ఎవరమ్మినా, ఎవరు చేసినా, ఎవరు ఉత్పత్తి చేస్తున్నా, మన ఇల్లు కట్టడానికి ఏ కులపు కూలీలు వచ్చినా, ఏ మతపు కూలీలు వచ్చినా, ఏ మతం అయిపోయి ఇంజనీర్లు ఉన్నా మనకు దాంతో సంబంధం లేదు. మనకైనా కోర్టు కేసులు అయితే లాయర్లు మన మతం వాళ్ళు ఉండక్కర్లేదు, జడ్జి గారు ఏ మతమైనా పర్వాలేదు. చట్టాలు, నిబంధనలు, నియమాలు, చదువులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎక్కడికి వెళ్ళండి ప్రపంచంలో మతంతో ప్రమేయమే లేదు. ఎక్కడైనా జాగ్రత్తగా చదువుకుంటాం, ఎక్కడైనా ఎవరికైనా చదువు చెబుతాం. ఎందుకంటే డబ్బు, పొట్టకోటు కోసం, కూటి కోసం కోటి విద్యలు, ధన సంపాదనకు అవసరమైనటువంటి పనులు చేయటంలో అసలు మతం లేదు, మార్గం లేదు, విధానం లేదు, పద్ధతి లేదు, ఎక్కడ లేదు. అసలు ధనానికి మతమే లేదు, ఎందుకంటే ఆ ధనం అనేది లేకపోతే మనం బ్రతకడమే కుదరదు, దాంతోనే అన్ని వస్తువులు వస్తాయి మనకి. కానీ చిత్రమైన విషయం ఏంటంటే భావనలో కల్పించుకుంటాం మనమే, అదేంటో మనకు అర్థం కాదు. భావనాత్మకత, ఈ మతం నాది, అది ఎక్కడుందో లేదు. అది బియ్యంలో లేదు, ఆహార పదార్థాల్లో లేదు, తినే వంటల్లో లేదు, హోటల్స్లో లేదు, హాస్పిటల్స్లో లేదు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన ప్రదేశాల్లో లేదు, విమానాల్లో లేదు, రైళ్లలో లేదు, బస్సుల్లో లేదు, అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. రోడ్ల మీద లేదు, ఏ రోడ్డు మీద ఎవరైనా వెళ్ళిపోతారు. గాలిలో ఎగిరెళ్ళే విమానాల్లో గాలిలో లేదు, ఎక్కడ లేదు. పంచభూతాల్లో మనిషి మనసులో ఉంది ఆ మతం. ఎక్కడందో అసలు తెలీదు, ఇంకెక్కడ లేదు. మనిషి మనసులో, మనిషి అహంకారంలో మతం ఉంది. దేవుడు కూడా సేమ్ అంతే. ఎక్కడ ఉన్నాడు ఈ దేవుడు అంటే మనిషి భావించుకుంటున్నాడు, నీ భావనలో ఉన్నాడు, బయట అక్కడ కనపడ్డాడు. దేవుడు 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 అంటే తిరుగుతారు. నీ దేవుడికి సంబంధించిన గాలే పీల్చుకుంటావా? నీ దేవుడికి సంబంధించిన సూర్యుడినే వెలిగించమంటావా? అంతమంది సూర్యుళ్ళు ఉన్నారు అక్కడ. నీ దేవుడికి సంబంధించిన పంచభూతాలు ఉన్నాయి. అసలు దేవుడు అంటారా, మతం అంటారా, మీ ఇష్టం. వివేకము అంటే ఇది వివేకము. విశ్వవ్యాప్తంగా ప్రజలు ఎవరు ఎక్కడ బ్రతుకుతున్నా బ్రతకడానికి ఆధారం పంచభూతములు. పంచభూతములు అంటే ఏంటి? చక్కగా మనం ఉండడానికి భూమి ఉండాలి, భూమి మీద బ్రతుకుతాంగా ఎక్కడ ఎవరు బ్రతికినా. తాగడానికి నీరు ఉండాలి, ఉందిగా.
వెలుగు ఉండాలి, సూర్యుడు ఉన్నాడుగా, గాలి ఉండాలి పీల్చడానికి, పీల్చుకుంటున్నాగా, ఆకాశం ఉండాలి, స్పేస్. అసలు మనం బ్రతకడానికి ఉండడానికి ఒక స్పేస్ ఉండాలి, అదే ఆకాశం ఉందిగా. ఇప్పుడు ఇక్కడ మతం ఎక్కడుంది? వీటిలో దేనికి మతం ఉంది? మతం వీటికంటే పెద్దదా, వీటికంటే చిన్నదా? ఆ మతపు దేవుడు వీటికంటే పెద్దవాడా, వీటికంటే చిన్నవాడా? ఆ మతం ఆ దేవుడు వీటికి లోబడి ఉన్నారా, వీటికి పైన ఉన్నారా? ఇవన్నీ మీరు ఆలోచించగలిగితే మీలోనే వివేకం మేల్కొంటుంది. అలా ఆలోచించగలిగిన శక్తి లేదా మనకి? లేకపోతే నేనేలా చెప్పగలను? నేను మనిషినేగా. ఒక మనిషి ఒకటి చెప్పగలుగుతున్నాడు అంటే, ఒకటి చేయగలుగుతున్నాడు అంటే అది మనుషులు చేయగలిగిందే. ఇప్పుడు ఒక ఆయన విమానం తోలుతున్నాడు, ఇంకో ఆయన విమానం కనుక్కున్నాడు. అయితే అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అటు వెళ్ళారు అంతే. అందరూ చేస్తారా చేయలేరా కాదు, అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నేను చేయలేననుకుంటున్న ఆయనకి చేయలేకపోవటం కాదు, అది ఇంట్రెస్ట్ ఉంది. మానవ మేధస్సుకున్న సామర్థ్యం అయితే నీలో అందరిలానే ఉంది. నువ్వు దాన్ని ఉపయోగిస్తావా ఉపయోగించవా అనే దాన్ని బట్టి నువ్వు అనుకుంటావు అంతే. అందుకని ముందు అసలు ఈ మతం ఎక్కడుంది, ఈ దేవుడు ఎక్కడున్నాడు? ఆ మతము దేవుడే లేకపోతే దాన్ని ప్రచారం చేసే ప్రచారకులు అసలు ఉన్నారా? ఈ గురువులు అసలు చెప్తున్నారా? నిజమేనా అబద్ధమా? ఈ మత పెద్దలు నిజమేనా? అసలు మతం ఎక్కడుంది? ఎందుకు భావనలో ఉంది. మతం అనేది మనిషి భావనలో ఉంది, అంతరంగంలో భావనలో ఉంది. అది ఎవరికి కనపడిచావదు. అందుకని అది కనపడేటట్టుగా నేను వేషధారణ చేసుకుంటాను, మత చిహ్నాలు పెట్టుకున్నాను. ఎందుకని కనపడదు కది. అలాగే దేవుడు కనపడ్డు. మతం ఎప్పుడు కనపడదో దేవుడు కనపడ్డు. ఎందుకని దేవుడు కనపడినా మతాన్ని నమ్మచ్చు. ఈ దేవుడిది మతం కాబట్టి. ఆ దేవుడు కనపడ్డు. ఇవన్నీ భావనలు, నీ అంతరంగ భావనలు. అందుకే దేవుళ్ళు, దేవతలు, మతాలు, సాధనలు, సాధన విధానాలు, పద్ధతులు, గురువులు, మహిమలు, మాయలు, అద్భుతాలు, మాతాజీలు, మత పెద్దలు అందరూ కూడా మనోలోకము అని చెప్పాను. మనోలోకం అంటే ఏంటి? భావనాలోకం. ఈ భావనాలోకంలో ఎవరి భావాన్ని వాళ్ళు సృష్టి చేసుకుంటూ ఉంటారు అంతే. అందుకని లేని మతాన్ని ఉందని చూపిద్దామని కనపడనటువంటి మత విధానాలను, దానికి ఆధారమైన కనపడని దేవుడిని ఉన్నట్టుగా చూపిద్దామని ఆ వేష భాషలు వేసుకున్నారు. అంటే ఆ భాష మాట్లాడుతూ ఉంటారు. ఈ మతపు దేవుడికి సంబంధించిన ప్రార్థనలు, ఆచార సాంప్రదాయ విధానాలు, భాషలు. ఆ మతపు దేవుడికి సంబంధించిన, ఆ దేవుడికి సంబంధించిన రీతిలో వేషాలు, బట్టలు కావచ్చు, శరీరం పైన జుట్టు కావచ్చు, గడ్డం కావచ్చు, మేసం కావచ్చు, ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా నేను పలానా మతానికి సంబంధించినటువంటి మనిషిని అని ఎలా చూపిస్తున్నారు? శరీరానికి అలంకరించిన అలంకరణల ద్వారా చూపిస్తున్నారు. కానీ మతం లేదు అక్కడ. మతం నీ భావన, మతం నీ భావన, మతం నీ భావన. మతమే భావన అయితే దేవుడే లేడు, దేవుడు కూడా నీ భావనే. అని నేను దేవుణ్ణి కించపరచట్లా, వివేకముతో ఆలోచించండి అంటున్నా. దేవుణ్ణి ఆధారం చేసుకుని కదా మతం పుట్టింది. మతం ఎప్పుడు పుట్టింది? దేవుణ్ణి ఆధారం చేసుకొని. కాబట్టి ఆ వివేకత మనలో నశించిపోయినప్పుడు, ఆ వివేకంగా మనం ఆలోచించలేకపోయినప్పుడు మనకి ఇదిగో ఎన్ని రకాల ప్రశ్నలు, ఎన్ని రకాల సమస్యలు, సందేహాలు, అనేక రకాల మోసాలు. మొత్తం ఎవరికి వాళ్ళు ఒక కల్పిత భావనాలోకంలో జీవిస్తూ ఉంటారు. త్రిశంకు స్వర్గము అంటే ఎవరు సృష్టించుకున్నటువంటి సొంత స్వర్గం, లేదా త్రిశంకు నరకము, ఎవరు సృష్టించుకున్న వాళ్ళ సొంత నరకము. అందులో జీవించుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడే మనం జాగ్రత్తగా మనకు ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని వాడుకోవాలి. మీరు గమనించి చూడండి. ఇప్పుడు ఓకే, ఈ సృష్టి అంతా ఏ మతానికి ఆ మతం మా దేవుడే చేశాడని చెబుతుంది. అసలు ఆ దేవుడు కనపడ్డా మతం లేదు. చెప్పాక భావన మాత్రం ఇద్దరు. మతానికి ఆధారం దేవుడు, దేవుడు భావనే, మతము భావనే. ఇంకా మతము దేవుడు భావన అయినప్పుడు మహిమలు, మాయలు, అద్భుతాలు, మత పెద్దలు, మార్గ పెద్దలు, మార్గ ప్రచారకులు, మార్గ విధానాలు, ప్రార్థనాలయాలు అన్ని భావనలు కదా.
అదేంటంటే ప్రార్థనాలయం కనపడుతుందిగా భావన అంటారండి. నీ భావనతో నువ్వు కొట్టుకుందే కదా, ఇది నీ ఇల్లు కొట్టుకున్నట్టు కొట్టుకుందే తప్ప అది ఆకాశం నుంచి వచ్చి అక్కడ దిగిందా? దేవుడు పంపాడు మీ దేవుడు. ప్రార్థనాలయాలన్నీ ఏ మతానికి సంబంధించిన దేవుడు ఆ మతపోళ్ళకు ప్రార్థనాలయాలను కిందకు పంపాడా? ఆ దేవుడు తాలూకా మూర్తుల్ని కిందకు పంపాడా? ఇవో నా మూర్తులని. అవన్నీ మనుషులు పెట్టుకునే వితండవాదం కాదు, విచక్షణా జ్ఞానం. అలా నేను ఎవరిని కించపరచట్లా, నేను అదే మార్గాల్లో చదువుకుంటూ వచ్చా. నీకు నర్సరీలో జాయిన్ అయినప్పుడు బొమ్మలతో ఆడిస్తారు అనేక సార్లు చెప్పాను. ఎందుకని? అప్పటి పిల్లవాడి మానసిక స్థాయి అంతే. ఇంట్లో బొమ్మలతోనే ఆడుకుంటాడు చిన్న పిల్లవాడు, ఏమీ తెలీదు. కాబట్టి ఇంటి భావనను కలిగించి, బొమ్మలతో ఆడించే భావనను కలిగించి, నీకేదో కొత్త ప్లేస్లోకి నిన్ను తీసుకెళ్ళిపోలేదు, నీకేదో కొత్తది నేర్పేయటం లేదు. నువ్వు కంగారు పడకనానా, నువ్వు భయపడకనానా, ఇదంతా కూడా నీ ఇంటి లాంటిదే అని అక్కడ బొమ్మలు పెట్టి ఆడించి, ఇదిగో అందరూ నీలాంటి పిల్లలే అని వాళ్ళందరినీ ఆడిస్తూ నర్సరీ అంతా ఆడించడమే ఉంటుంది. అక్కడ ఉండే ఆయాలు ఆడిస్తూ ఉంటారు. అక్కడి నుంచి స్లోగా ఎల్కేజీ యూకేజీకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క అక్షరం మళ్ళీ ఆ బొమ్మలతోనే నేర్పుతారు. ఇంత సామాన్యమైనటువంటి విధానం మీరు గ్రహించకపోతే ఎలా? ఎక్కడైనా మానవ మనసు అలాగే పనిచేస్తుంది. మానవుడు నేర్చుకునే విధానం అలాగే ఉంటుంది, మానవుడు గ్రహింపు తీరు అలాగే ఉంటుంది. కాబట్టే కదా విద్యాభ్యాసాలన్నీ ఆ తీరులో వెళ్తున్నాయి. ఇప్పుడు నర్సరీలో జాయిన్ చేయకుండా పిహెచ్డి కోర్సు చెప్పేస్తారు ఆ పిల్లోడికి, కుదురుతుందా? అన్నప్రాసన రోజే ఆవకాయ పెడతారా అని ఒక సామెత ఉంది. పెడితే ఏమవుతుందంటే పోతాడు పిల్లోడు. అన్నప్రాసన రోజు ఆవకాయ కలిపిన అన్నం పెట్టామనుకోండి, ఏమవుతుందంటే పోతాడు. ఆ కారం అలవాటు అవ్వలేదు, అంత ఆ కారాన్ని తినగలిగినంత శక్తి ఇంకా అతని శరీరానికి రాలేదు, ఆ బిడ్డ శరీరానికి రాలేదు. అందుకని కొద్ది కొద్దిగా అన్నాన్ని కూడా నలిపేసి ఫారెక్స్లైన అయ్యానని పౌడర్లు చేసి మెత్తగా కొంచెం కొంచెం పెడతారు, చెంచాలతో అలా తాగిస్తారు కొద్దిగా. అక్కడి నుంచి ఇంకా అలవాటు చేసుకుంటాడు. అన్నప్రాసన రోజు ఆవకాయ కాదు, ఒట్టిగా ఆవకాయలు తింటాం ఏంటి? అన్నప్రాసనతో మొదలెట్టి తింటా వస్తే ఆవకాయలే కాదు, ఏది పెడితే అది నమిలి పారేస్తుంటాడు. ఒక రకం కాదు, బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు అసలు ఎన్నున్నాయో. ఎందుకని? ఆ స్థాయికి శరీర శక్తి పెరిగింది, అరుగుదల శక్తి పెరిగింది. శరీరం పెరుగుతూ దాన్ని పెంచుకుంటూ వచ్చింది, కొద్దిగా పెంచుకుంటూ వచ్చాం. అలాగే జ్ఞాన స్థాయి కూడా అంతే నేర్చుకోవడం. నర్సరీలో బొమ్మలతో ఆడిస్తారు. అలాగే దేవుడు, దేవత, మతము, విధానము అనేది నర్సరీ లాంటిది. అది ఉందా లేదా అనేది సత్యం కాదు అసలు ఇక్కడ. నీకు అప్పుడు అలా చెబితేనే అర్థమవుతుంది. నువ్వు జ్ఞాన బాలుడివి, జ్ఞాన బాలికవి. నీ వయసు ఎంతైనా ఉండొచ్చు, నీకు 90 ఏళ్ళు కూడా ఉండొచ్చు, 99 ఏళ్ళు కూడా ఉండొచ్చు. జ్ఞానం తెలియనప్పుడు ఇంకే దానికి వయసుతో సంబంధం ఏముంది? జ్ఞాన బాలికవి, జ్ఞాన బాలుడివి నువ్వు. అక్కడ మళ్ళీ నీకు నర్సరీతోనే మొదలు పెట్టాలి. అందుకని వాళ్ళందరూ నర్సరీలని నమ్ముతారు. మెయిన్ ఇక్కడ అది విషయం. ఇప్పుడు నర్సరీ స్కూల్ ఒకటి, ఒక మతం ఒకటి ఓపెన్ చేయగానే, ఒక దేవుడిని పెట్టేసుకోగానే, సాధనా విధానాలు పెట్టేగానే, ఒక గురువు వచ్చేసి కూర్చోగానే, ఒక మాతాజీ వచ్చేసి కూర్చోగానే, ఉపన్యాసాలు మొదలు పెట్టగానే వీళ్ళ చుట్టూ జనం ఎందుకు మూగుతున్నారు? ఆ ఒక్కళ్ళో ఇద్దరో 10 మందో ఎంతమందిని నమ్మించలేరు కదా అంటే, వీళ్ళందరూ నర్సరీ స్టూడెంట్స్, వాళ్ళకి అది అర్థమవుతున్నట్టుగా ఉంది. ఆ బొమ్మలతో ఆడుకోవటం వాళ్ళకి అర్థమవుతున్నట్టుగా ఉంది, అది నిజం అనిపిస్తున్నట్టుగా ఉంది. లేకపోతే పిల్లోడు స్కూల్లో ఎందుకు కూర్చుంటాడు? ఇంటి నుంచి వచ్చిన పిల్లోడు అక్కడ కూర్చోడు కదా, ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాడు. కాదు, బొమ్మలకు అలవాటు పడటం వల్ల స్కూల్లో కూర్చున్నాడు. బొమ్మలకు అలవాటు పడిపోయినటువంటి పిల్లోడు నిదానంగా చదువుకు అలవాటు పడిపోయాడు. బొమ్మలతో చదువు చదవటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఎల్కేజీ, యూకేజీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వెళ్ళిపోతాడు. పిహెచ్డీలు ఇంకెన్ని చదువుతాడు, ఎంత చదువుతాడు, అనంతం. ఎవరిష్టం వాళ్ళదే. ఇక్కడ కూడా అంతే. మతం అంతే, దైవం అంతే, విధానం అంతే, జ్ఞాన మార్గం ఇంతే. నీకు మొట్టమొదట బొమ్మలతోనే మొదలు పెట్టాలి. నీకు తెలీదు, ఎక్కడైనా సరే ఇలాగే మొదలు పెట్టాలి. నీకు తెలీదు. ఎందుకని? జ్ఞాన బాలుడివి, జ్ఞాన బాలికవి. వయసుతో సంబంధం లేదు ఇక్కడ.
బయట విద్యా బోధన ఎందుకు మొదలు పెట్టారు? మనిషికి అలాగే అర్థమవుద్ది కాబట్టి. స్కూల్స్ అన్నిట్లో నర్సరీతో ఎందుకు మొదలు పెట్టారు? అలాగే చెప్పాలని ఎందుకు నిర్ధారించారంటే అలాగే అర్థమవుతుంది కాబట్టి. అప్పుడు నీ స్తోమత, నీ స్థాయి, నీ బ్రెయిన్, నీ శరీర తీరు, నీ పనితీరు, నీ శరీర యంత్రాంగ పనితీరు, అర్థం చేసుకునే తీరు అంతా చాలా స్వల్పమైనది, చిన్నది. నువ్వే చాలా చిన్నగా ఉన్నావు. నీకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతే. కానీ నీకు అప్పుడు అలాగే అర్థమవుతుంది. జ్ఞానబాలుడు జ్ఞాన బాలికలకు స్టార్టింగ్లో అలాగే అర్థమవుతుంది. అందుకని ఇక్కడ మతం నిజమా అబద్ధమా, దేవుడు నిజమా అబద్ధమా అసలు ప్రశ్నే కాదు. నీకు అలా అర్థమవుతుంది అంతే. కాబట్టి ఎవరికి ఎక్కడ ఏది అర్థమవుతుందో వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. అది పాయింట్. ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు అసలు. ఆ విధానాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనిషికి అలాగే అర్థమవుతుంది కాబట్టి ఆ విధానాలను ఎంచుకుంటాడు, ఆ విధానాలను తయారు చేసుకుంటాడు, ఆ విధానాలకు అడాప్ట్ అయిపోతాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బయట విద్యలు, బయట చదువులు, అయ్యా ఇది చదువుకోవాలి, ఇదొక చదువు, స్కూల్ పెట్టాము, దీని ద్వారా మీరు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయగలుగుతారు, అక్కడ వరకు మీరు వెళ్ళాలంటే కనీస అర్హతలు ఇవి ఉండాలి అని ప్రతి ఉద్యోగానికి ఒక అర్హత ఉంది. అలా పెట్టుకుంటూ వెళ్ళారు. ఇంకా కాదు నీ ఇష్టం, నువ్వు ఎంత దూరమైన అనంతంగా చదువుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ అసలు అర్హత లేదు, దీనికి ఏం స్కూల్స్ లేవు, దీనికి విద్యాలయాలు లేవు, దీనికి నిర్ణయాత్మకత లేదు. ఎందుకు లేదు అంటే ఇది నిర్ణయాత్మకత నువ్వే. ఇక్కడ ఎందుకు లేదంటే ఎవరో నిర్ణయించాలనుకోవటమే పొరపాటు. ఇక్కడ నిర్ణయాధికారం ఎవరికి ఉందంటే నీకే ఉంది. ఎందుకంటే అది స్వానుభవం. ఒకవేళ నువ్వు ఒక మతాన్ని అనుసరిస్తూ, ఒక దేవుణ్ణి అనుసరిస్తూ, ఒక గురువుని అనుసరిస్తూ, ఒక మాతాజీని అనుసరిస్తూ నీలో చెడు గుణాలు పోగొట్టుకొని మంచిగా బతికేవనుకో, నువ్వు కరెక్ట్గా వెళ్తానంటే. వాళ్ళు ఎవరైతే మనకెందుకు, ఆ మతం ఏమైతే మనకెందుకు, ఆ మత ప్రచారకులు ఎవరైతే మనకెందుకు, ఆ గురువులు ఎవరైతే మనకెందుకు, ఆ దేవుళ్ళు ఎవరైతే మనకెందుకు, వాళ్ళకి నువ్వు చేయాల్సినవన్నీ చేసి, ఇవ్వాల్సిన దక్షిణలు ఇచ్చే, పెట్టాల్సిన నమస్కారాలు పెట్టి, నువ్వు చేయాల్సిన సేవలు చేసి, నువ్వు చెల్లించాల్సిన కృతజ్ఞతలు చెల్లించేయి. అది అసలు విషయం కాదు. ఫీజులు కడుతున్నావు అంతే. నువ్వు ఫీజులు కడుతున్నావు. భౌతిక స్కూల్స్లో ఫీజు కట్టకుండా చదివాలని నేర్పుతారు. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి అనబాకండి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఫీజులు ఉన్నాయి. కాకపోతే ట్యాక్స్ పేయర్స్ డబ్బులతో లేని వాళ్ళు కూరుకుని చదువుతున్నారు అంతే. అన్ని చోట్ల ఫీజులతోనే నడుస్తుంది, డబ్బుతోనే నడుస్తుంది. గవర్నమెంట్ చెల్లిస్తుంది ఆ డబ్బు అంతే. ఊరికి మీకు ఉదాహరణకు చెప్పాను, మళ్ళీ ఆలోచన కూడా పుడుతుంది కదా కొంతమందికని. అలాగే ఆధ్యాత్మికతలో నువ్వు ఫీజులు చెల్లించుకో, భక్తి మార్గాల్లో ఫీజులు చెల్లించుకో, మత మార్గాల్లో ఫీజులు చెల్లించుకో. ఏంటది? కృతజ్ఞత, సేవ, డబ్బు, నీ ఇష్టం ఏం చేస్తావో. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే నీలో విచక్షణా జ్ఞానం పెరుగుతుందా? ఇది కదా పాయింట్. నీలో విచక్షణా జ్ఞానం పెరుగుతుంటే, అంటే విచక్షణా జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? ఒక మనిషి జంతువులలా ప్రవర్తించకూడదు. ఇక్కడ మనం పోల్చుకోవడానికి ఉన్నదంతే. ఎందుకని? మనిషి కొంచెం ఉన్నతంగా జీవించాలి అనేటువంటి భావాలతో ఒక మానవ లోకాన్ని నిర్మించుకున్నాడు. జంతులోకం నుంచి విడిపోయాడు. జంతువుల మనిషి బతకకూడదని మానవుడే మానవ ధర్మాలు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఒక విజ్ఞత ఉంది మనకి. తప్పు చేయకూడదని మనకు తెలుసు, మోసం చేయకూడదని మనకు తెలుసు, అబద్ధం ఆడకూడదని మనకు తెలుసు, అన్యాయం చేయకూడదని మనకు తెలుసు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు చేయకూడదని మనకు తెలుసు. తెలిసినా ఎందుకు చేస్తున్నావు అంటే అది నీ మనసు అంతే. నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అలా పర్వాలేదు, గోల్డ్ మంది చేస్తున్నారు, నేను చేయొచ్చు అనేటువంటి భావన నీకు చిన్నతనం నుంచి ఏర్పడిపోయింది. నీ సహవాసాలు కావచ్చు, నీకు నేర్పిన తల్లిదండ్రులు కావచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం నుంచి నువ్వు గ్రహించిన తీరుతెన్నులు కావచ్చు. ఎందుకంటే దొంగను చూసి ఆదర్శంగా తీసుకున్నామేమో, నీ అవసరాలకి కష్టపడకుండా అలా బతికేద్దామని. మంచి వాళ్ళని చూసి కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు. అలా మంచిని ఆదర్శంగా చెప్పిన మతం కరెక్ట్. అక్కడ మతం కాదు, అది స్కూల్. అది మంచిని నీకు ఆదర్శంగా చూపించి నేర్పుతున్నటువంటి గురువు కరెక్ట్. అక్కడ గురువు కాదు, అది స్కూల్, అది ఉపాధ్యాయుడు. అతను ఎవరైనా పర్వాలా, ఆవిడ ఎవరైనా పర్వాలా, అదే మతమైనా పర్వాలా.
జస్ట్ అవి స్కూల్స్ అంతే. మీరు ఆటిని పట్టుకు ఎందుకు ఎలాడుతున్నారు అర్థం కావట్లేదు. దానికి తగ్గట్టు గడ్డాల మీసాలు ఎందుకు పెంచుతున్నారు, దానికి తగ్గట్టు బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు, దానికి తగ్గట్టు రంగులు ఎందుకు పులుముకుంటున్నారు, ఆ రంగు బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు, ఆ మతానికి తగ్గట్టు ఆ గురువులు ఆ మాతాజీలు చెప్పినట్టు మీరు ఎందుకు అవన్నీ పాటించుకుంటున్నారు? మీకు అసలు విచక్షణ ఉందా అంటే ఒక స్కూల్ యూనిఫామ్ లాగా ఒకళ్ళవే అయి ఉండొచ్చు. కొన్ని స్కూల్స్లో యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ అంటే ఏంటి? ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సమానము అని చెప్పడానికి. ఎందుకంటే కొంతమంది బాగా డబ్బులు ఉంటే మంచి మంచి డ్రెస్సులు కొనుక్కొని కాస్ట్లీగా రావచ్చు, లేదా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు పేదరికంతో రావచ్చు. కానీ స్కూల్లోకి వచ్చినాక ఈ అసమానతలు తొలగిపోవాలని యూనిఫామ్ అంటే ఏంటి? అందరూ ఒకేలా ఉండేలా. యూనిఫామ్ అనే పదమే అది. సమానత్వము, ఒకే డ్రెస్. ఇంకా అప్పుడు భేదభావాలు. అందరికీ ఒకటే రకమైన షూస్, ఒకటే రకమైన కలర్ డ్రెస్సులు, ఒకటే రకమైన షూస్, ఒకటే రకమైన విధానం, ఒకటే రకమైన బెల్టులు, ఒకటే రకమైన మెళ్ళ తగిలించుకునే బ్యాడ్జీలు, ఐడి కార్డులు, ఏదో ఒకటి. అలా మతం అనేది ఒక యూనిఫామిటీ కోసం అయితే అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే అది స్కూలు విద్య అని తెలుసు కాబట్టి అందరూ చదువుకొని ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా ఉండిపోతారు. ఇక్కడ మతంలో ఏమైందంటే అది నాదే అని మొత్తంగా హత్యేసుకుంటున్నారు. అది నేనే అని, అది నాదే అని జీవితంలో మనిషి తనలో కలిపేసుకున్నాడు. దాన్ని, మతాన్ని, దేవుణ్ణి తనలోనే కలిపేసుకున్నాడు. అంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, నా సంపదలు, నా ఆస్తిపాస్తులు, నేను, నాది, నావి అని ఎలా కలుపుకున్నాడో అంతకంటే ఎక్కువగా మతాన్ని, దేవుణ్ణి కలిపేసుకున్నాడు. ఇదేం చిత్రం అర్థం కావట్లేదు అసలు. అది లేదు అక్కడ. నేను దాన్ని విమర్శించట్లా, దాని ఉపయోగం ఎంతో తెలుసుకోవద్దు, లేకపోతే అదే మనకు విషయం అయిపోద్ది, ప్రమాదం అయిపోద్ది. మతం, జ్ఞానం మనుషుల్ని కలపాలి కదా. ఇప్పుడు ఆ స్కూల్లో అందరూ సమానమని చెప్పడానికి ఆ యూనిఫామ్లు పెట్టింది. అందరూ ఒకటే అని చెప్పడానికి. మతం అందరూ ఒకటే అని కదా నీకు నేర్పాలి. కానీ మతం ఒక కొత్త యూనిఫామ్ పెట్టి మనుషుల్ని ఓడదీసేసింది. మా మతపు యూనిఫామ్ ఇది, మా మతపు రంగు ఇది, మా మతపు విధానం ఇది, మా మతపు బొట్టు కట్టు తీరు తెన్ను ఇది, మా మతపు ఆచార సాంప్రదాయాలు ఇవి, మా మతపు పండగలు ఇవి, మా మతపు దేవుడినా, మా మతపు దేవదేవుడా, మీరు వేరు నేను వేరు. చూడండి, ప్రమాదం అయిపోయింది ఇక్కడ. భౌతిక విద్యల్లో ప్రమాదం లేదు, జస్ట్ యూనిఫామిటీ అంతే. తర్వాత మనుషులంతా ఒకటే, మామూలుగా వెళ్ళిపోతారు. స్కూల్ పట్టుకెళ్ళాడరు, యూనిఫామ్ పట్టుకెళ్ళాడరు, అసలు దేన్ని పట్టుకెళ్ళాడరు. జస్ట్ చదువు కోసం వెళ్ళాను. చదువు మెయిన్ ఏంటి? చదువు వచ్చేస్తుంది అక్కడ. వాళ్ళకి చదివేసుకుంటారు. ఏ స్కూల్కి వెళ్తే ఆ యూనిఫామ్ వేసేసుకుంటారు. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు కొంతమంది చిన్న తరగతుల వరకు ఒక స్కూల్లో చదువుతారు. అక్కడి నుంచి మళ్ళీ స్కూల్ మారుతూ ఉంటుంది. అనేక స్కూళ్ళు మారుతూ ఉంటారు. ఎదుగుతున్న కొద్దిగా ఇంకా పెద్ద పెద్ద చదువులకు వెళ్తున్న కొద్దిగా యూనివర్సిటీల్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడ ఏ యూనిఫామ్ ఉంటే చేసుకుంటారు, ఎక్కడ పద్ధతులు ఏవైతే అవి పాటిస్తారు. ఎంతవరకు అది దేనికోసం అవన్నీ? ఆ చదువు మెయిన్ అక్కడ. ఆ చదివేసుకొని వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో స్థిరపడిపోతారు. ఇక స్కూళ్ళు లేవు, ఇక చదువులు లేవు, ఇక యూనిఫామ్లు లేవు, వదిలేశారు వాటిని అన్నింటినీ. వాటి ఉద్దేశం పరిపూర్ణమైపోయింది. ఏంటి వాటి ఉద్దేశం? చదువు. చదువు ఉద్దేశం ఎందుకు? వృత్తి, వ్యాపార, ఉద్యోగాల ద్వారా నేను బ్రతకటం, సమాజంలో బ్రతకడానికి అవసరమైనటువంటి విజ్ఞానము ప్లస్ ధనము. అది ఎప్పుడైతే ఆ అర్హతకు వచ్చేసానో, ధనాన్ని పొందగలుగుతున్నానో, నా అంతటా నేను ధన సంపాదనకు వచ్చేసి ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని పొందేశాను, ఇంకా నాకు ఆ స్కూల్స్తో పని లేదు, ఆ యూనివర్సిటీలతో పని లేదు, అక్కడ యూనిఫారంలతో పని లేదు, అక్కడ డ్రెస్ కోడ్తో పని లేదు, అన్ని తీసి అవతలు పారేశాను. ఇప్పుడు నేను స్వతంత్రముగా ఉన్నాను. నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన క్రాఫ్ట్ చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా నా శరీరాన్ని అలంకరించుకుంటాను, నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. గతంలో నేను చదివిన ఎల్కేజీ నుంచి యూనివర్సిటీల వరకు నేను వచ్చిన విధానంలో ఏది నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అసలు దాంతో నాకు సంబంధం లేదు, వదిలేశాను. మరి మతం వదలటం లేదేంటి? మతం మనిషిని పట్టుకొని బంధించింది ఏంటి? మనిషిలో దూరిపోయింది ఏంటి? మతపు రంగు అసలు మనిషి వేసేసుకున్నాడు ఏంటి? అది జ్ఞానం కోసం కదా, అది విజ్ఞానం కోసం కదా, విడదీయడానికి కాదు కదా, అది కలపటానికి కదా. ఆలోచించి చూడండి. ఇది ఆధ్యాత్మిక చదువు. ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటంటే మానవ జాతికి సంబంధించిన చదువు. నువ్వు మనిషివి,
నువ్వు మనిషివయ్యి ఉండి అసలు నువ్వు ఏ మతంలోకి వెళ్ళకపోతే, ఏ దేవుణ్ణి పూజించకపోతే అసలు నువ్వు ఒక నాస్తికుడివి, హేతువాది అంటే దేవుణ్ణి నమ్మన వాళ్ళు అయితే. మళ్ళీ నాస్తికులు, హేతువాదులని కొత్త మతాలేమి లేవు. అసలు ఇందులోకి నేను దేన్ని నమ్మనంటే నువ్వు ఇప్పుడు మొత్తం మానవ జాతిని ప్రేమిస్తావు, మనుషులంతా ఒకటే అంటావు. కనీసం భావనలో ఐక్యత ఉంటుంది. ప్రేమిస్తావంటే నీ అన్ని తీసుకెళ్ళి అందరికి పనిచేస్తావని కాదు, మనుషులంతా ఒకటైన ఒక భావన ఉంటుంది నీకు. కానీ ఇప్పుడు ఎక్కడుంది? మతాలు ఎంత ప్రమాదాలుగా మారినాయి, దేవుళ్ళు ఎంత ప్రమాదాలుగా మారారు, మత ప్రచారకులు ఎంత ప్రమాదాలుగా మారారు. ఈ గురువులు, మాతాజీలు ఎవరి దేవుళ్ళని ప్రచారం చేసుకునేవాళ్ళు, ఎవరి గొప్పల వాళ్ళు విపరీతంగా స్థాపించుకుందాం, మాదే గొప్పది, మాదే నిజము, మాదే ఆడంబరం అని చెబుదాం అనుకున్న వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూడండి. ఎంతెంత గొప్ప 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 గొప్పగా ఇళ్ళు కట్టిన దానికంటే ఇంకా గొప్పగా నిర్మాణాలు చేయాలి. అన్ని భౌతికమే, ఏమి లేదు అక్కడ. నిర్మాణాలు ఏముంది? సిమెంటు, ఇసుకలో, నువ్వు ఏ ఆకృతిలో పెట్టినా. ఇప్పుడు మతాలు పోటీ పడటం అయింది. మతం మనిషిని కబలించేసింది. ఇప్పుడు మనిషి లేడు, మనిషిలో మతం ఉంది. మనిషి లేడు, ఆ మతం తాలూకా, దేవుడి తాలూకా భావాలతో నిండిపోయాడు, ఆచార సాంప్రదాయ విధానాలతో. తనలాంటి వాళ్ళనే అతను ప్రేమించగలడు, తనలాంటి వాళ్ళనే ఆయన ప్రేమించగలడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా అలా అయిపోయారు. ఇప్పుడు ఏదో జాంబిరెడ్డిలని, జాంబీలని సినిమాలు వచ్చినాయి, ఇంగ్లీష్లోను తెలుగులోను. అదొక రకమైనటువంటి జబ్బు. అది వచ్చిన వాళ్ళు ఎవరిని కరిసినా వాళ్ళకి అదే జబ్బు వస్తుంది. వాళ్ళు అలా తయారైపోతారు, పిచ్చోళ్ళలాగా అయిపోయి అందరినీ పీకటం, కరవటం ఇది చేస్తూ ఉంటారు, చంపేయటం. వీళ్ళు ఎవరిని గుచ్చుకున్నా అంటే వాళ్ళు కొరికినా, ఏ గోళ్ళు గుచ్చుకున్నా అంటే వీళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వీళ్ళకి రక్త ప్రసరణ జరిగితే, అంటే కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఆ టైపులో జాంబీ వైరస్, వాళ్ళంతా అలా అయిపోతారు. అలాగే ఇప్పుడు మనం మతాలతో అయిపోయాం, దేవుళ్ళతో అయిపోయాం. మీరు చూసుకోండి, మీరు అవ్వలేదు అనుకుంటున్నారే, మనం చాలా ప్రమాదకరమైన స్థితిలో ప్రపంచం ఉంది. ఏంటా ప్రమాదం అంటే ప్రపంచానికి ఏదో ముప్పు వస్తుందని కాదు, భూకంపాలు వచ్చినట్టు, సునామీలు వచ్చినట్టు, గ్రహాలు వేరే వేరే గ్రహాలు వచ్చి దీన్ని గుద్దేస్తాయని జ్యోతిష శాస్త్రజ్ఞులు చెప్పినట్టు, ప్రళయాలు వస్తాయని పుస్తకాల్లో రాసేసినట్టు అలా ఏమి ఉండదు. అలా అసలు ఎప్పటికీ జరగదు. ప్రమాదం మనిషికి ఉంది. ఏంటంటే నేను ఎప్పటికీ నీతో కలవలేను, నా మతం అనేటువంటి దాంతో నేను మునిగిపోయి ఉన్నాను. నేను అసలు మతమే, నా మతం కూడా కాదు, నేనే మతం, నేనే ఆ మతం అయిపోయాను, నేనే ఆ దేవుడు అయిపోయాను. అంటే దేవుడు అయ్యానని కాదు, ఆ విధానం నాది అయిపోయాను. నాకు దేవుడు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, నా మత ఆచార సాంప్రదాయ పద్ధతులకు భంగమే వాటిల్లకూడదు. ఎవరైతే నా మతం వాళ్ళు, వాళ్ళే నా వాళ్ళు. అందుకే పెళ్లిళ్ళన్నీ నా మతంలో మేమే చేసుకుంటాం, మా కులంలో మేమే చేసుకుంటాం, మా జాతుల్లో మేమే చేసుకుంటాం. ఇంకొకరిని మేము పెళ్లి చేసుకోం. ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు చాలా ప్రమాదకరమైనవి, ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. సరే, ఏదో అక్కడక్కడ జరుగుతున్నాయి, ఎందుకంటే విజ్ఞానం పెరుగుతున్న మనుషులు కూడా ఉన్నారుగా. అందుకని ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటంటే నువ్వు ముందు అసలు మనిషిగా బతుకు, మానవ జాతిని యాక్సెప్ట్ చేయి, తర్వాత మతం బాబు. మతం స్కూల్ నాయన, మతం స్కూల్ తండ్రి. ఈ మత ప్రచారకుల వలల్లో పడకండే. ఎందుకని అంటే వాళ్ళకి సమూహాలు కావాలి. ఇప్పుడు ఎలక్షన్స్లో రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి. దేశాన్ని ఎవరు పరిపాలించాలి, రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించాలి అనడానికి పోటీలు ఉన్నాయి. ఎవరైనా నుంచోవచ్చు ఒకళ్ళకొకళ్ళు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు పరిపాలిస్తారు. సింపుల్, అంతే. పరిపాలనా యంత్రాంగం అలా ఉంది మంది. దాన్ని ప్రజాస్వామ్యం అన్న. ఓట్లు ఎవరు వేస్తారు? ప్రజలే వేస్తారు. అంటే ఎక్కువ మంది ప్రజల్ని ఎవరు ఆకట్టుకోగలిగితే వాళ్ళు పరిపాలకులు అవుతారు. ఇది ఇక్కడ లాజిక్. అది ఎక్కువ మంది ప్రజల్ని ఎవరు ఆకట్టుకోగలిగితే వాళ్ళు పరిపాలకులు అవుతారు. అంటే పరిపాలకులు అవ్వాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. అది ప్రజలకు నిజంగా మంచి చేస్తారా? కాదు, ఆకట్టుకోవాలి. ఎక్కువ మందిని ఆకట్టుకోవాలి, అంతే. మంచి చేసినా చేయకపోయినా చేస్తున్నామని చూపించాలి. ఆకట్టుకోవటం అంటే అంతేగా. అలాగే ఒక సమూహాన్ని, ఎక్కువ మందిని తయారు చేసుకున్న మతం బలంగా ఉంటుంది. దేవుడు బలంగా ఉంటాడు, ఆ మత ప్రచారకులు బలంగా ఉంటారు, డబ్బు అధికంగా వస్తుంది. భౌతికంలో బలం ఏంటి? ధనం. సమూహాలు గట్టిగా అరవటం.
ఎంత ఎక్కువ సమూహం ఉండి, ఎంత ఎక్కువ ధనం వచ్చి, ఎంత ఎక్కువ ప్రార్థనాలయాలు కట్టుకోగలిగి, ఎంత ఎక్కువ అద్భుతాలు మహిమలు మాయలు ప్రచారం చేయగలిగి ప్రజల్ని ఎంత ఎక్కువగా ఆకర్షించగలిగితే మేము కూడా పరిపాలకులు అవుతాం. వాళ్ళు మత పరిపాలకులు అవుతారు, వాళ్ళ సమూహానికి పరిపాలకులు అవుతారు. ప్రపంచాన్ని పరిపాలించేదేమో ప్రజాస్వామ్యంలో ఓట్లు. ప్రజలు ఎవరికి ఎక్కువ ఓట్లు ఇస్తే వాళ్ళు గెలిచి ప్రపంచాన్ని పరిపాలిస్తారు, దేశాన్ని పరిపాలిస్తారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. అన్నింటినీ, ఊళ్ళని, గ్రామాలని, పట్టణాలని అన్నింటినీ పరిపాలిస్తారు వాళ్ళు. అలాగే ఈ మతపు వాళ్ళు ఎంత ఎక్కువ మంది దాన్ని నమ్ముతూ ఉంటే వాళ్ళందరినీ పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళ మీద శాసనం వీళ్ళదే. నువ్వు ఇలా ఉండు, ఈ బట్టలు కట్టుకో, ఈ రంగు బట్టలు కట్టుకో, ఇది ఈ డ్రెస్ వేసుకో, ఈ బొట్టు పెట్టుకో, ఈ బొట్టు తీసేయి, ఈ మీసం ఇలా తీసేయి, కట్ చేసేయి, లేదా ఈ మీసం ఉంచు, ఈ గడ్డం పెంచు, లేదా గడ్డలు తీసేయి, గుండు కొట్టిచ్చేయి, లేదా జుట్లు బాగా పెంచేయి, మొత్తం నువ్వు ఎలా ఉండాలో వాళ్ళు చెబుతారు. అందుకు వాళ్ళు ఏం చేయాలి? సేమ్ మళ్ళీ రాజకీయ నాయకులు ప్రజల్ని ఎలా అయితే మెప్పించి ఒప్పించి పరిపాలించడానికి వాళ్ళు ఓట్లు తెచ్చుకోవాలో దానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తారు. సేమ్ మతాలు అలాగే ప్రయత్నిస్తూ ఉంటాయి, అలాగే ప్రయత్నిస్తున్నాయి. కానీ ఒరిజినల్గా మతం ఎందుకంటే నువ్వు మనిషి అనే విషయాన్ని నీకు గుర్తు చేయడానికి, ప్రతి మనిషిలో ఉన్నటువంటి మృగ భావనని తొలగించడానికి, ప్రతి మనిషిలో ఉన్నటువంటి జంతుతత్వాన్ని తొలగించడానికి, ఆ జంతుతత్వం ఉండకూడదు దాన్ని తొలగించడానికి. అందుకే మతం. మిగిలిన ప్రయోజనం ఏమి లేదు. నిన్ను మనిషిగా తీర్చిదిద్దటానికి, నీలో జ్ఞాన సంపదను పెంచి మనుషులంతా ఒక్కటే, మొత్తం సృష్టి మొత్తానికి ఏకశక్తి దైవశక్తి. ఆ దైవశక్తి నీలో ప్రాణశక్తిగా కూడా ఉన్నది, లేకపోతే మనం బతకడం కుదరదు. అన్నింటిలో ఉన్న శక్తి అదే, అందుకే అన్నీ ఉంటున్నాయి. కాబట్టి ముందు నువ్వు మంచిగా బ్రతుకు, మానవ జాతి అంతా ఒక్కటే అని బ్రతుకు, తర్వాత విశ్వాన్ని అర్థం చేసుకో, మొత్తం సృష్టి మొత్తాన్ని అర్థం చేసుకో, దేనికి హాని చేయబాక మంచిగా బ్రతుకుతూ నీ సంపూర్ణత్వాన్ని, లేదా సృష్టి సంపూర్ణత్వాన్ని, లేదా దైవ సంపూర్ణత్వాన్ని, నీ మతం ఏం చెబుతుంది పోని, నీ మతం దేవుడు అందనుకో, ఆ దైవ సంపూర్ణత్వాన్ని తెలుసుకో, ఆ దేవుడి యొక్క సంపూర్ణత్వం ఏంటని. లేదా దేవత అందనుకో, ఆ దేవత యొక్క సంపూర్ణత్వం ఏంటో తెలుసుకో. లేదా ఆత్మజ్ఞానం ఉందనుకో, నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకో. ఏదో ఒకటి నీ మతం ఒకటి చెబుతుంది కదా, దాని యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకో. ఒరిజినల్గా మతం ఎందుకు, ఒరిజినల్గా గురువులు, మత ప్రచారకులు, మత పెద్దలు ఎందుకంటే నీ సంపూర్ణత్వాన్ని నీకు తెలియజేయటానికి. అది చిట్ట చివరిది. దానికి ముందు ఎందుకంటే నీలో జ్ఞానాన్ని పెంచడానికి, విచక్షణను పెంచడానికి, నీలో ఉన్న జంతువుని తొలగించి నిన్ను మనిషిగా మార్చడానికి, మానవ జాతి అంతా ఒకటే అని చెప్పడానికి. జంతువు అంటే ఏంటి? మనలో ప్రతి మనిషిలో జంతువు ఉంది, అదే చెడు. ప్రతి మనిషిలో ఉన్న చెడు జంతువు, జంతు ప్రవృత్తి. ఆ జంతు ప్రవృత్తి సృష్టి సహజంగా ఉంది. సృష్టి సహజంగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే ప్రతి మనిషిలోనూ అది ఉంటుంది. అందుకే మహాత్ములు మనుషుల గురించి చెప్పినప్పుడు పూర్వపు మహాత్ములు అంటే పూర్వపు మనుషులు, అది కూడా ఆధ్యాత్మికతలో సాగినటువంటి వాళ్ళని మహాత్ములు అంటాం. వాళ్ళు మనుషుల గురించి చెప్పినప్పుడు ఏమన్నారంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువులన్నింటిలోనే నరుడు అనేటువంటి వాడు కూడా కలిసి ఉన్నాడు, కానీ నరుడు అనేటువంటి జన్మ రావటము అసాధ్యము అన్నారు. ఎందుకంటే జంతువులలో ఉత్తమ జంతువు, ఉత్తమమైన జంతువు ఏంటి? ఉత్తమత్వం అంటే జంతువే కానీ జ్ఞానము ఉన్నది, మంచిగా మారచ్చు, జంతువులా జీవించకుండా మనిషిగా జీవించవచ్చు, మానవత్వాన్ని పెంచుకోవచ్చు, దైవత్వాన్ని పెంచుకోవచ్చు, తన యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకొని అనంత ఆత్మ ఎరుకను పొంది అనంత ఆత్మశక్తిలో లయమైపోవచ్చు. నేనే ఆ అనంత ఆత్మశక్తినన్న ఎరుకను పొందొచ్చు, విశ్వశక్తి ఎరుకను పొందొచ్చు, సృష్టి శక్తి ఎరుకను పొందొచ్చు. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం. నీకు ఆ ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ను నువ్వు వాడుకుంటున్నావా లేదా అనేది, నువ్వు నరుడుగా జంతువుల్లో కలిసిపోయి ఉంటావా, లేదు జంతువుల నుంచి విడిపోయి మానవుడిగా ఉంటావు. మానవులందరూ మానవులు కాదు, చెడు ప్రవర్తనతో ఉండి చెడుగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ జంతువులే. ఇప్పుడు ఏ జంతువుకి ఆ జంతువుకి జాతి ఉంది కదా.
కోతులన్నీ ఒకలా ఉంటాయి, ఏనుగులన్నీ ఒకలా ఉంటాయి, పిల్లులన్నీ ఒకలా ఉంటాయి, ఎలుకలన్నీ ఒకలా ఉంటాయి. అలాగే మానవులు ఇలా ఉన్నారు. కానీ మా నరుడు జంతు ప్రవర్తన అనేది. మానవుడు ఎప్పుడు మానవుడు అని పిలువబడతాడు. మన మానవ జాతి అని చెప్పుకోవచ్చు. కానీ మానవుడు జంతు జాతి నుంచి విడిపోయి జంతు లక్షణాలు లేవు, నేను మానవుణ్ణి అనేది ఎప్పుడు మానవుడుగా పిలువబడతాడు అంటే చెడును వదిలేసి మానవత్వాన్ని పెంచుకున్నప్పుడు. అంటే అందరూ నాలాంటి మనుషులే అని ఒక్క మనిషి అనుకోగలడు. మిగిలిన జంతువులకి ఆ తాటి పుట్టదు. అసలు అంతటి జ్ఞానం వాటికి ఇవ్వబడలేదు. కానీ మనిషికి ఉంది. మనుషులందరూ నాలాంటి వాళ్లే, భూమి మీద అసలు సృష్టిలో ఉన్నవన్నీ నాలాంటివే, అవి కూడా హాయిగా బతకాలని అనుకుంటాయి, జంతువులైనా చెట్లైనా ఇటు మనుషులైనా. కనుక నేను ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా జీవించవచ్చు అనే ఆలోచన చేయగలిగిన శక్తి మనిషికి ఉంది. అలా ఆలోచన చేసిన వ్యక్తి తనలో చెడును పోగొట్టుకుంటాడు. అలా చెడును పోగొట్టుకోవడానికి నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి మతం అనే స్కూల్ ఉండుంటే, నువ్వు దాన్ని ఆ స్కూల్లో జాయిన్ అయ్యి ఇది నా మతం అని నువ్వు చెబుతా ఉండుంటే, ఆ స్కూల్లో ఉపాధ్యాయులుగా ఉన్న మత ప్రచారకుల్ని నువ్వు గురువులని, మహాత్ములని, మత పెద్దలని నువ్వు అంటూ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నీలో జంతువుని చంపేసి మనిషిని బతికిస్తున్నారు వాళ్ళు. అదే కావాల్సింది. నీకు సృష్టించిన ఫెసిలిటీ అదే. కానీ అసలు నువ్వు ఇంకా జంతువుగా మారిపోతుంటే, అంటే ఆ మతాన్ని నీలోకి చొప్పించేసుకొని ఆ మతం నువ్వే అయిపోయి ఆ దేవుణ్ణి నీలో ఇంకింపజేసుకొని ఆ దేవుడికి సంబంధించి ఆ మతపు పెద్దలు, మత ప్రచారకులు రాసినటువంటి జ్ఞాన గ్రంథాలని పేరులతో ఉన్నటువంటి వాటిని నువ్వే చదివేసుకొని అవన్నీ నిజం అనుకొని, నా మతమే నిజం అనుకొని నీలో గుణమార్పు చేసుకోకపోగా, జంతు ప్రవృత్తిని వదిలి మంచిని పెంచుకోకపోగా, మతాల పేరుతో మారణ హోమాలు సృష్టించి సాటి మానవులపై దాడులు చేస్తుంటే అప్పుడు ఏమన్నారు? అసలు మతం ఇప్పుడు నిన్ను ఇంకా క్రూర జంతువుని చేసింది. కనీసం కొద్దిలో మధ్యకే సాధు జంతువుగా బతికేవాడువేమో, స్త్రీలైన పురుషులైన. అదే విషయం ప్రమాదం అవుతుంది. ఇక్కడ మతం మనుషుల్ని విడదీస్తే ప్రమాదం అయిపోతుంది. ప్రమాదం ఎవరికి ఉందంటే మనిషి అంతరంగంలో ఉంది, సృష్టికేం కాదు. ఎక్కడ లేదు. సునామీలు, భూకంపాలు లాగా అలాంటి ప్రమాదం కాదు. విడిపోయే ప్రమాదం, కలుపుకోలేని ప్రమాదం. మనుషులు వేరు వేరు, వాళ్ళ జాతి వేరు, వాళ్ళ మతం వేరు, వాళ్ళ కులం వేరు, ఆ మనిషే వేరు. అసలు మనలోనే పెళ్లిళ్ళు చేసుకుందాం, మనమే కలిసి ఉందాం, మనం అందరం కాలనీలు నిర్మించుకుందాం, మనందరం ఒక చోట ఉందాం, మన మత వాళ్ళందరూ కలిపి ఒక ఇల్లు కట్టుకుందాం, మన మత సంఘాలు పెట్టుకుందాం, మత పోరాటాలు చేద్దాం అని ఎన్ని వచ్చేసినాయి చూడండి ప్రపంచంలో. కుల సంఘాలు ఉన్నాయి, మత సంఘాలు ఉన్నాయి, అన్నీ. ఇక దేవుళ్ళకైతే ఒకే దేవుడికి వందల మంది, వేల మంది గురువులు, గురువిండ్లు బయలుదేరుతారు. ఎవరి సంఘం వాళ్ళది, మళ్ళీ దేవుడు ఒకడే, ఎవరి సమూహం వాళ్ళదే. మళ్ళీ ముందే చెప్పాను, సమూహాలను ఎందుకు పోగేసుకుంటారంటే సమూహం సంఖ్య పెరుగుతుంటే బలం పెరుగుతూ ఉంటుంది. ఆ సమూహాన్ని పరిపాలించుకోవచ్చు, తద్వారా డబ్బు పొందొచ్చు, కీర్తి ప్రతిష్టలు పొందొచ్చు. తను ఆ సమూహాన్ని బొమ్మల్లా తయారు చేయొచ్చు, తను చెప్పినట్టు నడిచే బొమ్మల్లా తయారు చేయొచ్చు. అక్కడే మన సోదరుడికి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే మా కుటుంబంలో పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక గురువుని అనుసరించేస్తున్నారంటే ఒక మతాన్ని ఎక్కిచ్చేసుకున్నారు లోపలికి. ఇప్పుడు ఈ జాంబీలుగిన మతం మంచిదే, మళ్ళీ చెబుతున్నా. ఎప్పుడు మంచిదంటే నీలో ఉన్నటువంటి జంతుతత్వాన్ని పోగొట్టి జ్ఞానతత్వాన్ని పెంచి మనిషిగా మానవత్వాన్ని పెంచి అక్కడి నుంచి దైవత్వానికి తీసుకెళ్ళండి. దైవత్వం అంటే త్యాగము అంతే. దేవుళ్ళు దేవతలు ఉన్నారని కాదు. లాభం లేకపోయినా ఎదుటివాడికి మేలు చేయటాన్ని దైవము అంటారు. దేవుళ్ళ సాయం చేశారండి అనే పదం కామన్ గా వాడతారు అందరూ. దేవుళ్ళే వచ్చారండి బాబు, మీరు రాకపోయి ఉంటే ఏమైపోయేదో నా పరిస్థితి అనేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏ యాక్సిడెంట్ అయి పడిపోయిన వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసామనుకోండి, దేవుళ్ళో వచ్చావు నాయన అంటారు. అది దైవత్వం అంటే. ఆశించకుండా ఎదుటివాడికి చేస్తే దాన్ని త్యాగము అంటారు. అలా నువ్వు దైవత్వ స్థాయికి వెళ్ళి అలా మంచిగా బ్రతుకుతూ నీలో ఉన్న జంతువుని సంపూర్ణంగా జంతు లక్షణాలను పోగొట్టుకొని, ఎందుకంటే లక్షణాలు ఉన్నాయి సృష్టిపరంగా, జంతువునాం నరజన్మ దుర్లభం. అలా పోగొట్టుకొని నువ్వు ఒకవేళ నీ మతం దేవుడు అంటే ఆ దేవుడి యొక్క సంపూర్ణతను తెలుసుకో. నీ మతం ఒకవేళ దేవత అంటే పోనీ ఆ దేవత యొక్క సంపూర్ణత్వం ఏంటో తెలుసుకో.
నీ మతం ఒకవేళ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత, ప్రాణశక్తి అంటుంటే, అది నీకు అర్థమవుతుంటే, ఆ నీ యొక్క అనంతత్వాన్ని, నీ సంపూర్ణతని, ఆ అనంతాత్మశక్తి ఏంటో తెలుసుకో. నువ్వు ఏది సంపూర్ణంగా తెలుసుకున్నా అది మొత్తం ఒకటైపోద్ది. మనుషులు కలిసిపోతారు, నీలో విభేద భావన ఉండదు. మనుషులు కలిసిపోతారంటే అందరం వెళ్ళి ఆలింగనాలు చేసుకుంటామని కాదు. విభేద భావన మనుషుల్లో ఉండదు. విభేద భావన లేకపోవడమే హాయిగా జీవించటం. మానవ జాతి అంతా ఒకటే, ఎవరెక్కడున్నా అంతా ఒకటే, అందరం ఒకటే. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది? కులం, మతం, జాతి భేదం అన్నీ ఉన్నాయిగా. ఎవరు కులపోళ్ళు వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఎవరు మతపోళ్ళు వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. నా పద్ధతులు వేరు, నీ పద్ధతులు వేరు, నా ఆచార సాంప్రదాయాలు వేరు, నీ ఆచార సాంప్రదాయాలు వేరు. ఎక్కడ కలిసి ఉన్నాం? ఎవరికాళ్ళు విడిపోయి ఎవరి ప్రార్థనాలయాలు ఒకే ఊళ్ళో అందరికీ సంబంధించిన ప్రార్థనాలయాలు మోగేస్తూ ఉంటాయి పొద్దున్నే లేవగానే. వీళ్ళ నీళ్లు పెడతారు, వాళ్ళ దాళ్ళు పెడతారు. ఒకే ఊర్లో రణగొణ ధనులు 10-20 ఉంటాయి, మోత మోగిచ్చేస్తుంటారు. అంతే పోటీగా మైకులు పెట్టి. అంటే ఇది నేను మతాలనంటలా, ప్రార్థనాలయాలనంటలా, దేవుళ్ళనంటలా, దేవతలంటలా, మానవ ప్రవృత్తిలో ఉన్న వికృత చేష్టలు ఎలా వచ్చేస్తున్నాయో గమనించకపోతే మనం జ్ఞానంలోంచి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం, జంతు లక్షణాల్లోంచి క్రూర జంతు లక్షణాల్లోకి వెళ్ళిపోతున్నాం అనేది తెలుసుకోకపోతే ప్రమాదం అయిపోద్ది. అందుకని అలాంటి సన్నివేశాలలో డౌట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరో వచ్చేదో చెబుతున్నారంటే గురువుని అనుసరించారు, ఇక మన జీవితం అంతా ఆయన చెప్పేస్తాడు. మా అమ్మాయి ఏం చదవాలి, మా అబ్బాయి ఏం చదవాలి, నేనేం చేయాలి, మేము కాపురం ఎప్పుడు చేసుకోవాలి, మా ఆయన ఎందుకు ఇలా ఉన్నాడని ఆవిడ వెళ్ళి సపరేట్గా మాట్లాడుద్ది, ఆయన వెళ్ళి మా ఆవిడ ఎలా ఎందుకు ఉందని ఆయన సపరేట్గా మాట్లాడతాడు. ఈ గురువులు, ఈ పెద్దలు, వీళ్ళందరూ కూడా అందరితో కుటుంబ సభ్యులలోనే ఒక 4-5 ఉంటే అందరితో సపరేట్గా మాట్లాడి అందరికీ సపరేట్ సలహాలు ఇస్తూ ఉంటారు. ఇదేంటి మన జీవితాన్ని వాళ్ళని అడగటం ఏంటి? మీరు అడగాల్సింది జ్ఞానాన్ని, వాళ్ళు చెప్పాల్సింది జ్ఞానాన్ని. మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అవుద్ది వాళ్ళు చెప్పడం ఏంటి? ఎవరికిచ్చి పెళ్లి చేయాలి వాళ్ళు చెప్పడం ఏంటి? అసలు ఇది పెళ్లి కరెక్టా కాదా వాళ్ళు చెప్పడం ఏంటి? ఇలా చెప్పి పెళ్లిళ్ళు చేసిన గురువులు నాకు చాలా మంది తెలుసు. పనికి రాకుండా పోయిన పెళ్లిళ్ళు ఎన్ని ఉన్నాయో. అలానే అన్ని పెళ్లిళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతే? ఆడమగ పెళ్లి చేసుకుంటే కలిసి ఉండేవాళ్ళే ఉంటారు చాలా మంది. ఆ కలిసి ఉన్నాయి చెబుతున్నారు, ప్రచారాలు చేసుకుంటున్నారు వేదికల మీద. నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ గురువులు పాల్పడి. ఆ చోట్ల మహిమల మాయలు, అద్భుతాలు, గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళని అనుసరించి సర్వనాశనం అయిపోయిన జీవితాలు ఎన్ని ఉన్నాయో అవి చోట్ల. అవి ఎందుకు చెప్పరు వేదికల మీద? అవి ఎందుకు రాయరు పుస్తకాల్లో? అంటే ఆకర్షక పథకాలు, జనాకర్షణ పథకాలు. ఈ మత ప్రచారకులు, దైవ ప్రచారకులు అందరూ కూడా జనాకర్షణ పథకాలు. మతం తప్పంటల్లా, మత పెద్ద తప్పంటల్లా, గురువు తప్పంటల్లా, ఎవరో తప్పంటల్లా. నీలో జ్ఞానాన్ని పెంచుతుంటే అందరూ కరెక్టే. నీలో జ్ఞానాన్ని పెంచకుండా అజ్ఞానం అంటే ఏంటో కూడా కరెక్ట్గా చెబుతున్నా. విడిపోయేలా, నా దేవుడే కరెక్ట్ అనేలా, నా మతమే కరెక్ట్ అనేలా, నా గురువే కరెక్ట్ అనేలా, మీరు వేరేనేలా, మేము మీతో కలము, ఇదిగో మా డ్రెస్ వేరు, మా విధానం వేరు, మా ఆచార సాంప్రదాయం వేరు, మా పద్ధతులు వేరు, మేమంతా ఒక సమూహము, మీ సమూహాల్లో మేము కలము, కావాలంటే మీరు వచ్చి మా సమూహంలో చేరుకోండి, ఇదిగో మీకు కూడా ఈ డ్రెస్ కప్పేస్తాం. రాజకీయ నాయకులు ఆ పార్టీలోంచి ఈ పార్టీకి రాగానే ఈ పార్టీ కండువ కప్పుతారు వాళ్ళకి. అలాగే ఈ మతాల వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి దీక్షల పేరుతో, రకరకాల పేరులతో వీళ్ళ కండువ కప్పేస్తారు, వాళ్ళకి ఈ మత కండువ కప్పేస్తారు. అందుకే ప్రచారాలు. లేకపోతే ప్రచారం ఎందుకు? జ్ఞానానికి అసలు ప్రచారం ఎందుకండి? జ్ఞానం మేలుకొలుపు. నాయన మంచి నేర్చుకొని చెప్పాలంటే. మంచిని మనిషిలో నేర్పడానికి ఒకవేళ మతాన్ని ఉపయోగిస్తావో ఉపయోగించు, తప్పేం లేదు. అవి పుట్టింది ఎందుకు? నిజంగా మహాత్ములు, మహనీయులు సదుద్దేశంతో పుట్టించారు మతాలని, మార్గాలని, విధానాలని, సాధనా పద్ధతుల్ని. ఎందుకని? నర్సరీ నుంచి పిహెచ్డీల వరకు అనంత చదువు అది. అక్కడ వరకు చదివించాలి మనిషిని. అనంత ఆత్మశక్తి ఎరుకతో నిండిపోయేంత వరకు చదువుకోవచ్చు. ఆత్మజ్ఞాన చదువుది, ఆధ్యాత్మిక చదువుది. మనుషుడిని అలా ఉన్నతుణ్ణి చేసుకుంటూ రావాలి. అందుకని అనేక రకాల రీతులలో అనేక మంది ఎవరికి తెలిసినట్టు వాళ్ళు పాపం ప్రయత్నించారు. కానీ దాంట్లో మోసగాళ్ళు చేరిపోయారు, మోసగత్తులు చేరిపోయారు, అసలు జ్ఞానం లేనోళ్ళు చేరిపోయారు. అజ్ఞానులు అందులోకి చేరిపోయి మేము జ్ఞానులము, మేము గురువులు అని ముసుగులు వేసుకున్నారు మాతాజీలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు. మత ముసుగేసుకున్నారు, దైవ ముసుగేసుకున్నారు, భక్తి ముసుగేసుకున్నారు, ప్రచారకులు ముసుగేసుకున్నారు. అందరినీ అంటలా నిజమైన వాళ్ళు ఉండబట్టి అసలు మనం ఇక్కడ దాకా వచ్చి చెప్పుకుంటున్నాం.
ఆ ముసుగులో వాళ్ళు దొంగలని మీకు ఎలా తెలుస్తుంది, వీళ్ళు మంచోళ్ళని ఎలా తెలుస్తుంది? ఒకటే, మీలో మానవత్వాన్ని మేలుకొల్పి మనుషులంతా ఒక్కటే, కలిసిమెలిసి ఉండాలి అనే భావం పెరుగుతుంటే వాళ్ళు మంచోళ్ళే. లేదు మంద కరెక్ట్, వాళ్ళందరినీ ఇందులోకి లాక్కొచ్చేయండి, మనుషులంతా కరెక్టే కానీ మందే కరెక్ట్, వాళ్ళందరినీ ఇందులోకి లాక్కొచ్చేయండి. మన దేవుడు అంత విశాల హృదయపు దేవుడు ఎవరు లేరు. అదే ఎదుటి దేవుడికి విశాల హృదయం ఉండదా? వాళ్ళు అదే అనుకుంటున్నారు వాళ్ళ మతంలో. ఇక్కడ అసలు ఎవరి మతపు దేవుడు కాదు, దేవుడు అంటేనే విశాల హృదయం. దైవత్వము అన్నప్పుడు చెప్పాను, త్యాగము, ఏమీ ఆశించకుండా ఎదుటోళ్ళకి మేలు చేస్తే మనుషుల్నే దేవుడని పిలుస్తున్నారు. అది దైవత్వపు స్థితి. ఆ అనంతత్వం వరకు నిన్ను చేర్చడానికి అనంత శక్తి నీకు అర్థం అవటం లేదు కనుక, నువ్వు ఇప్పుడు నర్సరీలో పిల్లోడు కనుక, జ్ఞానబాలుడు జ్ఞాన బాలికవు కనుక నీకు అలా ఆకృతులతో ఆకారాలతో దేవుడని, దేవతని, విధానం అని, పద్ధతి అని, ఆచారం అని, సాంప్రదాయం అని చెప్పుకుంటూ వెళితే నీకు అర్థమవుతుందని చేయబడిన ఏర్పాట్లు మాత్రమే. నీలో జ్ఞాన విచక్షణ పెంచుకో. ఒకవేళ జ్ఞాన విచక్షణ పెరుగుతుంటే నీ మతాలు కరెక్ట్, నీ మార్గాలు కరెక్ట్, నీ ప్రచారకులు కరెక్ట్, అందరూ కరెక్టే. కానీ జ్ఞాన విచక్షణ అంటే ఏంటి? మళ్ళీ మనుషులంతా ఒక్కటే కానీ మన దేవుడు కరెక్ట్, మన విధానం కరెక్ట్, మన పద్ధతి కరెక్ట్, అందులో కూడా ఇందులోకి లాక్కొచ్చేయండి అని చెబుతున్నారే, అది తెలివి గల నక్కలేవి. గుంట నక్కలకు తెలివితేటలు, అతి తెలివితేటలు ఉంటాయని చెబుతారు. అలా ప్రజల్ని మభ్య పెడతా ఉంటారు. అందులో మీరు పడ్డారనుకోండి, ఇంకా మీకు సింపుల్ జీవితం అంతే. అదే ఇప్పుడు ఏమైంది, అందులో పడిపోతారు. ఇప్పుడు సోదరుడు అడిగాడు, మా తల్లిదండ్రులు ఒక గురువును అనుసరిస్తున్నారు, ఆ సోదరుడు పేరు ఉంది, ఆ మతం వస్తుంది, ఎందుకని చెప్పట్లేదు. నాకు ఏ మతం అయితే నాకెందుకు విభేదం, నాకు అన్ని సమ్మతమే, నాకు అన్ని మతములు సమ్మతమే. ఎందుకని అవన్నీ మానవులకు సంబంధించింది, మానవ జాతికి సంబంధించిందే. కాబట్టి ఏ మతంతోనూ విరోధం లేదు. ఏ మతమైనా మనిషికి ముందు మంచినే చెప్పాలి, తర్వాత ఆయన్ని ఎలా బంధించినా మోసం చేసినా నిజమైనటువంటి మతంలో ఉన్న మంచిని తీసుకుంటాడు. మతపు తాళ్లతో తనతో బంధించుకోడు, మతపు రంగు తనకేసుకోడు, అందులో జ్ఞానాన్ని తీసుకుంటాడు. స్కూల్కి వెళ్తే అంతే కదా, జ్ఞానమే కదా తీసుకోవాలి. తర్వాత స్కూల్తో మనం ఇంకా జీవించడం మొదలు పెడతాం. స్కూల్స్, యూనివర్సిటీస్ అన్ని వదిలేసాంగా, యూనిఫామ్లన్నీ వదిలేసాంగా, ఇప్పుడు మన ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసి తిరుగుతున్నాంగా, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మన ఇష్టం వచ్చినట్టు ప్రపంచవ్యాప్తంగా బతుకుతున్నాంగా. సేమ్ అంతే ఇక్కడ మతం కూడా అంతే, దేవుళ్ళు కూడా అంతే. నీకు ఆ జ్ఞాన సంపద పెరిగే వరకు ఆ జ్ఞాన సంపదను పెంచుకో. ఇక్కడ సోదరుడికి వచ్చిన ప్రాబ్లం అదే, వీళ్ళు అన్నీ అడుగుతున్నారు. ఇప్పుడున్నటువంటి మొత్తం అన్ని మతాలు, మత పెద్దలు చేసే పని ఏంటంటే జ్ఞానం కాదు, మీరు ఎలా బతకాలో మేము చెబుతాం, మీరు వచ్చి మమ్మల్ని అడగండి. తాళ్ళు, తాయెత్తులు, మహిమలు, మాయలు, అద్భుతాలు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు, సలహాలు, సంప్రదింపులు. ఎందుకంటే సర్వము తెలుసు మాకు, సర్వంబు వచ్చు, సర్వం బొచ్చు. అప్పుడు ఏమవుతుంది, కొంచెం విచక్షణ జ్ఞానంతో ఆలోచించగలుగుతున్నటువంటి వాళ్ళకి సందేహం వస్తుంది. ఇప్పుడు ఏంటి ఈయనన్నీ చెప్పేస్తాడు, మనం ఇది కాదంటే అది చెబుతాడు, అది కాదంటే ఇది చెబుతాడు, లేదా ఆవిడన్నీ చెప్పేస్తుంది అన్నీ తెలిసినట్టు, మనం అసలు ఇప్పుడు పాటించాలా వద్దా అనేటువంటి సందేహం వస్తుంది. ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్న అదే. మా ఇంట్లో కుటుంబ సభ్యులైనటువంటి పెద్దవాళ్ళు ఒక గురువుని నమ్ముతున్నారు, అతను ఏమి చెప్పినా అదే సత్యమని భావిస్తున్నారు, కానీ నాకు అలాంటి నమ్మకం ఉండదు. కనుక అటువంటి సమయంలో మేము ఎవరిని నమ్మాలో తెలియడం లేదు, దయచేసి ఎవరిని నమ్మాలి తెలియజేయగలరు. ఇక్కడ ప్రశ్నలోనే మళ్ళీ సోదరుడు మళ్ళీ నమ్మకాన్ని అడుగుతున్నాడు. ఎందుకే ఇప్పుడు ఆ గురువు అన్ని చెబుతున్నాడు, నాకు నమ్మకం ఉండదు అంటే, నమ్మకం ఉండదు, నమ్మకం ఉండకూడదు, నువ్వే తెలుసుకోవాలి. ఎవరిని నమ్మటం కాదు, నమ్మటం అంటే చాలాసార్లు చెప్పాను, నమ్మకము అంటే ఏంటో తెలుసా? అక్కడ మనిషి నుంచొని ఉన్నాడు, అక్కడ ఒక మనిషి ఉన్నాడు నమ్మండి అని చెప్పాల్సిన అవసరం ఉందా? లేదుగా. మామూలుగా చెబుతాం, అదిగండి సుబ్బారావు అక్కడ నుంచున్నాడని. నేను చూసి అవునండి సుబ్బారావు అంటాడు అంతే. ఇప్పుడు నమ్మకంతో పనే ఉందా? అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ చెట్టు ఉందని నమ్మండి అని చెప్పాలా మనం? ఎవరికి చెప్పక్కర్లేదు, చెట్టు అందరికి కనపడుతుంది. అసలు ఎవరికి ఏమీ చెప్పక్కర్లా, చెట్టును చూసుకుంటూ వెళ్ళిపోతారు. దాంతో పని ఉన్నోళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. నీడ కావాలంటే కూర్చుంటారు, ఆకులు కావాలంటే కోసుకుంటారు, కొమ్మలు కావాలంటే కొట్టుకుంటారు, కాయలు కావాలంటే
తెంపుకుంటారు, పువ్వులు కావాలంటే కోసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. చెట్టు అయితే అక్కడ ఉందని అందరూ గ్రహిస్తారు, ఎవరు ఎవరికి ఏ బోధ చేయక్కర్లేదు. అలా ఏదైనా అనుభవానికి అందుతున్నప్పుడు, గ్రహింపుకు తెలుస్తున్నప్పుడు, ఓ చల్లగాలి వీచింది, గాలి కనబడతలా, కానీ గాలి ఉందని నమ్మండి అని చెప్పాలా మనం? ఎందుకని అందరికీ గాలి స్పర్శ తెలుసుగా. అలాగే ఒక సుగంధపు వాసన వచ్చింది, ఏమండి సుగంధపు వాసన వస్తుందని నమ్మండి అని చెప్పాలి మనం? ఎందుకని వాళ్ళకే ముక్కులు ఉన్నాయిగా. మనకేం జరుగుతుందో అందరికీ అదే జరుగుద్ది, వాళ్ళకి తెలుస్తుంది. మనం భూమి మీద నడుస్తున్నామని నమ్మండి, భూమి మీద ఇల్లు కట్టుకుంటున్నామని నమ్మండి, మనం భూమి మీద జీవిస్తున్నామని నమ్మండి అని చెప్పాలి ఎవరికన్నా? అందరికీ తెలుసుగా. కానీ మరి నమ్మండి అని ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? నమ్మకం అనే పదం ఎప్పుడు వస్తుంది అసలు? అక్కడ దేవుడు ఉన్నాడు నమ్మండి. ఏడి కనపడతలేదుగా, అందుకని నమ్మాలి. కనపడట్లేదుగా, అది నీకు అనుభవం లేదుగా. అక్కడ ఏమీ లేదు టేబుల్ మీద, ఆ టేబుల్ మీద గ్లాస్ ఉందని నమ్మండి. అదేంటి సార్ అక్కడ గ్లాసు లేదు, చెంచా లేదు, అసలు టేబుల్ ఖాళీగా ఉంది, అక్కడ ఏమీ లేవు కదా. ఉందే గ్లాస్ నాకు కనపడుతుంది, నేను పవిత్రుడిని, నాకే కనపడుతుంది, మీరు అపవిత్రులు, మీకు కనపడదు, కాబట్టి మీరు అక్కడ టేబుల్ మీద గ్లాస్ ఉందని నమ్మండి అంటే నమ్ముతారు మీరు? దేవుడి పేరు తప్ప ఆ టేబుల్ మీద చెంబు ఉంది, కుర్చీ ఉంది, ఏ విషయమైన ఒక దేవుడని పదం వాడకుండా భూమి మీద ఉన్న ఏదైనా అక్కడ ఉంది ఆయన నమ్మండి అంటే నమ్ముతారు మీరు? మీరు నమ్ముతారా? దేవుడు అనే పదం వాడకుండా, దేవత అనే పదం వాడకుండా అక్కడ ఫలాంది ఉంది నమ్మండి అంటే మీరు నమ్ముతారా? అక్కడ ఏం లేదు, ఖాళీగా ఉంది, కానీ అక్కడ ఉంది. చెట్టు ఉంది నమ్మండి, పుట్ట ఉంది నమ్మండి, పులి ఉంది నమ్మండి, ఏనుగు ఉంది నమ్మండి, మనుషులు నమ్మండి, చెంచా ఉంది నమ్మండి, గరిట ఉంది నమ్మండి, విమానం ఉంది నమ్మండి, ఇలాంటివి నమ్ముతారు మీరు? నమ్మరు. కానీ అక్కడ దేవుడు ఉన్నాడు నమ్మండి అంటే అలవాటు పడిపోయాం నమ్మటానికి. లేని దానిని, మనకు లేదు అనిపిస్తున్న దానిని, అక్కడ ఏం లేదు, మనకు కూడా అక్కడ ఏం లేదని క్లియర్గా తెలుస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. కానీ అక్కడ ఏదో ఉన్నది అని అనుకో, అది మేము చెబుతాం ఏమనుకోవాలో. అక్కడ ఏముందో ఏమనుకోవాలో నువ్వు మేము చెబుతాం, దానికి ఆధారాలు అందిస్తాం. నువ్వు ఎలా భావించుకోవాలో, ఊహించుకోవాలో అన్నీ మేము తయారు చేసేస్తాం. నువ్వు అలా ఊహించుకొని భావించుకోవటాన్ని నమ్మకం అన్నారు అంతే. అక్కడ లేదది, అక్కడ ఉంటే నీకే తెలుస్తుందిగా. అక్కడ ఉన్నాయన్నీ నీకు తెలుస్తున్నాయి. మనుషులందరికీ అంత ప్రపంచం, సృష్టి అంతా అందరికీ తెలుస్తుంది, హాయిగా బతుకుతున్నారు. ఒక్క దేవుడి దగ్గర హాయి పోయింది మనుషులకి. మతాలు వచ్చినాయి, దేవుళ్ళు వచ్చారు, దేవతలు వచ్చారు, కోకొల్లలుగా విధానాలు, మతాలు, ఆచార సాంప్రదాయాలు తయారైపోతున్నాయి, కోకొల్లలుగా ప్రచారకులు వచ్చేస్తున్నారు, కోకొల్లలుగా స్త్రీలు, పురుషులు, మహిమలు, మాయలు, అద్భుతాలు వచ్చేస్తున్నాయి. ఎందుకని? కేవలం నమ్మకం దీనికి బేస్. అక్కడ ఎవరు లేరు. నమ్మకం అంటే ఏంటి? లేని దానిని ఉందనుకొని భావించుకొనుడా. అలా భావించుకోవడానికి ఆధారమైనటువంటి మళ్ళీ సబ్జెక్ట్ ఎవరిస్తారు? ఏముందని భావించుకోవాలి అక్కడ అంటే, ఏ మతానికి ఆ మతం, ఏ గురువుకు ఆ గురువు, ఏ మార్గ ప్రబోధకుడు ఆ మార్గ ప్రబోధకుడు, నువ్వు ఎలా భావించుకోవాలో, ఎలా ఊహించుకోవాలో నీకు చెబుతా ఉంటాడు, నేర్పుతా ఉంటాడు. వాళ్ళే మా ప్రచారకులు, ప్రబోధకులు. నిజమైనటువంటి వాళ్ళు అలా చెప్పరు, ఉన్న సత్యం చెబుతారు. రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు అంతే. మీరు రమణ మహర్షి చరిత్ర మొత్తం చదివి చూడండి, కొన్ని వందల వేల పుస్తకాలు ఆయన మీద రచించబడినాయి అన్ని భాషల్లో. మీరు వెళ్ళి చదివి చూడండి. ఆయన ఏ దేవుడి గురించి చెప్పలా, కాదు ఎవరొచ్చి ఏ దేవుడి గురించి మాట్లాడినా కాదని అనలా, గౌరవంగా ఊరుకున్నారు. ఎందుకని అంటే అవి గౌరవించదగిన అనంత జ్ఞానం వరకు వెళ్ళటానికి అవి స్కూల్స్. నువ్వు మంచివాడిగా మారడానికి ఏర్పాటు చేయబడ్డ స్కూల్స్ అవి, ఏర్పాట్లు అంతే. కాబట్టి గౌరవంగా ఊరుకున్నారు. కానీ ఆయన ఏ దేవుణ్ణి ప్రమోట్ చేయలే, ఈ దేవుణ్ణి నమ్మమని చెప్పలా. ఎవరొచ్చినా ఆయన చెప్పింది ఒకటి, నిన్ను నీవు తెలుసుకో. మళ్ళీ ఆయన అరుణాచలంలో కూర్చున్నారు కదండి, అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళారు కదండి, ఆయన ఏదో మళ్ళీ మాతృభూతేశ్వరాలయం కట్టారు కదండి. అంటే అసలు ఆయన చెప్పిన బోధ విను. ఆయన బోధే ఏంటి? నేనెవరు అనే సబ్జెక్ట్ అది. మిగిలినవి మనం ఎక్కడ కూర్చున్నది ఏదో ఒక ప్రదేశం అవుతుందిగా. ఇంకో ఊళ్ళో కూర్చున్నారు, ఇంకా ఆ ఊర్లో విశిష్టత ఏంటో దాన్ని తీసుకుంటారు. ఏం మాట్లాడినా ఏదో ఒకటి అవుతుందిగా.
ఇప్పుడు మొత్తం అన్ని ఆల్రెడీ ఏర్పడిపోయి ఉన్నాయిగా. ప్రదేశాలన్నీ ఎవరొకళ్ళకి చెందినవి అయిపోయినాయి. పుట్టుకతోనే ఎవరొకళ్ళకి పుడతాం, పుట్టుకతో మతం వచ్చేసింది. కాబట్టి ఆయన పలానా మతంలో పుట్టాడు, పలానా కులంలో పుట్టాడు అంటే అది ఎలా కుదురుతుంది మానవ జాతికి అంటున్నా. ఎందుకని అది లేనిది, మతం లేదు, కులం లేదు, జాతి లేదు. అది నువ్వు నమ్మకము అంటే లేని దానిని ఉందని భావించుకుంటున్న ఏర్పాటు అంతే. అది ఎలా భావించుకోవాలో వాళ్ళే నేర్పుతున్నారు నీకు, ఆ కుల పెద్దలు, మత పెద్దలు, ఈ విధాన పెద్దలు అందరూ కూడా. అది లేదు కదా. రమణ మహర్షి అది ఎవరు ఎక్కడ కూర్చున్నా, ఇప్పుడు చెబుతున్నా నేనున్నాను, నేనెవరో నా పేరేంటో నా ఊరేంటో చెప్పాను అనుకో, నన్ను తీసుకెళ్లి ఒక మతానికి కట్టేస్తారు. నేను కాదురా నాయన, నేను మానవ జాతికి సంబంధించిన నాయన, ఈ సృష్టికి సంబంధించిన నాయన, ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయో, పుట్లు ఎలా ఉన్నాయో, గొట్లు ఎలా ఉన్నాయో, జంతువులు ఎలా ఉన్నాయో, మనుషులందరూ ఎలా ఉన్నారు, నేను కూడా అలాగే ఉన్నారా నాయన అంటే ఎవరు ఇంటరుగా. ఎందుకని అలా ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోవటం, దాన్ని నా లోపల ఇరికించేసుకోవటం మనిషికి ఆల్రెడీ అలవాటు చేశారు. ఇప్పటికే మానవ జాతి అందులో వెళ్ళిపోతుంది, సాగిపోతుంది, నిండిపోయింది. మానవ జాతి అంతా మతం నిండిపోయింది, దేవుడు నిండిపోయాడు, ఆ మతపు విధానాలు నిండిపోయినాయి. అలాగే మనుషులు మొత్తం తమలో నింపేసుకొని అలాగే బతుకుతున్నారు. అన్ని నిండిపోయినాయి. ఇప్పుడు వాటిని తొలగించడం ఎవరి వల్ల కాదు. కానీ జ్ఞానులు అలా ఉండరు, అది జ్ఞానం. అందుకని రమణ మహర్షి ఎవరు వచ్చినా ఆయన చెప్పేది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో. నేను అంటున్నావు కదా, ఆ నేనెవరో, నిజమైన నేనెవరో తెలుసుకో. అలా తెలుసుకోవాలంటే ఏం లేదు, నిన్ను నువ్వు చూసుకుంటూ, నిన్ను గమనించుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీ అంతరంగం, నీ శరీరం, నీ మనసు, నీ బుద్ధి మొత్తం నువ్వే. నువ్వు నీకు అర్థమైతే మాలాంటి వాళ్ళతో అసలు పని లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు గురువులు ఏం చెబుతున్నారు, మన సోదరుడు అడిగిన ప్రశ్నే అదే. మొత్తం వాళ్ళ కుటుంబాలను నడిపించేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ మత పెద్దలందరూ కూడా కుటుంబాలను నడిపించేస్తారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, సావులు, తద్దినాలు మొత్తం అన్నీ వాళ్ళే. అన్నిటికీ ఏం చేయాలో చెబుతారు. ఎందుకని ఆ వ్యవహారం లేకపోతే ఈ వ్యాపారము సాగదు. మళ్ళీ ఎక్కడో చోట మతాలు అంతరించిపోతాయి. దేవుళ్ళందరూ అంతరించిపోయి, మతాలన్నీ అంతరించిపోయినాయి అనుకోండి, మనుషులందరూ కలిసిపోతారు. మానవ జాతి మిగులుతుంది. వృక్ష జాతి, జంతు జాతి, మానవ జాతి మిగులుతుంది. మానవ జాతి మిగిలితే మరి ఇప్పుడు వీళ్ళ వ్యాపారం నడిచేది ఎలా? మానవ జాతి అంతా ఒకటే అంటే వీళ్ళందరూ బతికేది ఎలా? వీళ్ళకి ఆధారం ఎలా? వీళ్ళ బతుకుతారు ఎలా? అందుకని జ్ఞానులైన వాళ్ళు అనంత ఆత్మభావనలో నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచం బోల్డ్ శబ్దాలు చేసేస్తుంది. మత శబ్దాలు, మార్గ శబ్దాలు, ప్రచార శబ్దాలు, అద్భుతాలు, మహిమలు, మాయలు. ఈ శబ్దాలు ఇక జ్ఞానులు చేయరు. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవలసిన సత్యము. ఎవరిష్టం వాళ్ళది, ఎలా కావాలంటే అలా పోనీ. ప్రపంచంలో భౌతికంలో బతికే వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకట్లా. అనేక రకాల వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో భౌతిక ప్రపంచంలో ప్రజలు ఎలా బతుకుతున్నారో, మీరు ఆధ్యాత్మికత అంటారు, భక్తి అంటారు, మతం అంటారు, దేవుడు అంటారు, అది కూడా మీ ఇష్టం. అందుకని జ్ఞాని ఎవరితో ఘర్షణ పడ్డావు, అన్నింటినీ అంగీకరిస్తాడు అంతే. సృష్టి అంతే. సృష్టిలో అనేక జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, విష జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి, మేలు చేసే ఉన్నాయి, హాని చేసే ఉన్నాయి. అలాగే సృష్టిలో అనేక రకాల వృక్ష జాతుల్లో వృక్షాలు అనేక రకాలు ఉన్నాయి, మేలు చేసే ఉన్నాయి, కీడు చేసే ఉన్నాయి. సృష్టిలో మేలు కీడు మొత్తంగా జరుగుతూనే ఉంటది. జననం అనే మేలు సృష్టిలోనే జరుగుతుంది, మరణం అనే కీడు సృష్టిలోనే జరుగుతుంది. ఆ జ్ఞాని దాన్ని అర్థం చేసుకొని అలా ఉండిపోతాడు అంతే. ప్రశాంతంగా ఉంటాడు. తన యొక్క స్వస్వరూపాన్ని, తన అనంతత్వాన్ని దాన్ని తెలుసుకుంటాడు. పరిమిత భావనలో ఉన్నవాడికే సృష్టి కనబడతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ సోదరుడు అడిగిన ప్రశ్నలో ఎవరిని నమ్మాలి అని అడుగుతున్నారు. అసలు ఎవరిని నమ్మాలన్నదే తప్పు. నువ్వు నమ్మాలనుకుంటున్నాం కాబట్టి మనం, ఆ సోదరుడైనా మనమైనా ఎవరో ఒకళ్ళని నమ్మాలి, ఎవరో ఒకళ్ళని అడగాలి, ఎవరో ఒకళ్ళు మనకంటే గొప్పోళ్ళు కావాలి, ఎవరో ఒకళ్ళు మనం నడిపించాలి, ఎవరో ఒకళ్ళు మనకు జ్ఞానబోధ చేయాలి, ఎవరో ఒకళ్ళు మనం రక్షించాలి, ఎవరో ఒకళ్ళు మనం కాపాడాలి. మనం అల్పులమో, మనకంటే గొప్పవాళ్ళు ఎవరో ఉన్నారని మనం అనుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరూ పుట్టుకొస్తున్నారు. గురువులు పుట్టుకొస్తున్నారు, మత పెద్దలు పుట్టుకొస్తున్నారు, మత ప్రచారకులు పుట్టుకొస్తున్నారు, మాతాజీలు పుట్టుకొస్తున్నారు. వీళ్ళని పుట్టిస్తుంది మనమే. ఎందుకని ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అడగాలి. ఒరే నాయన, మానవ జాతిలో ఎవరికైనా, తల్లి ఎవరికైనా చెబుతున్నా, మానవ జాతిలో
అందరికీ ఎటువంటి శక్తులు ఉన్నాయో, శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఏ విధమైన మొత్తం ప్రపంచంలో అందరికీ అయ్యేవన్నీ, నీకంటే అధికులు ఎవరు లేరు ఇక్కడ. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగంలో ఏమన్నా ఆయన డబ్బు ఎక్కువ సంపాదించాడు, ఈయన ఐఏఎస్, ఆయన ఐపీఎస్, ఇలా కదండి ఆయన కండలు పెంచేసాడంటే ప్రాక్టీస్ చేసుకుంటే నువ్వు కూడా చేసుకోవచ్చు. ప్రాక్టీస్లో ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. సాధన చేత అందరూ అన్నిటినీ పొందుతున్నారు. నువ్వు సాధన చేయనప్పుడు సాధన చేసిన వాడు ఆ రంగంలో వాడు ఏదో సాధించేసాడని నీకు అనిపిస్తుంది. అదంతా కల్పన. సాధన చేత ఎవరు ఏదైనా వచ్చు. అయితే ఈ గురువులు, మహాత్ములు సాధన చేసి మహిమలు, అద్భుతాలు వస్తాయా అంటే అత్యంత కల్పన, మోసము, రాదు. సాధన చేత ఎక్సర్సైజ్ చేసి శరీర బలాన్ని పెంచుకోవచ్చు, కానీ వృద్ధాప్యాన్ని ఆపుకోలేడుగా. సాధన చేత ప్రయత్నించి కొంతమంది డబ్బులు పొందొచ్చు, అందరూ పొందట్లేదు, పొందలేరు కూడా. అందరికీ అన్ని కుదరవు ఇక్కడ. మళ్ళీ కొన్ని కుదురుతాయి. అందుకని అవి హెచ్చు తగ్గులు కాదు. అందరిలోనూ మనుషులందరికీ ఒకే రకమైన సామర్థ్యాలు ఉంటాయి. మానవ జాతి నిర్మాణం, మానవ శరీర నిర్మాణం ఒకటే, శరీర అవయవాలు ఒకటే, శరీర అవయవాల పనితీరు ఒకటే, మనిషిలో ఉన్న జ్ఞాన సంపద ఒకటే. దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అంతే. దాన్ని బట్టి తారతమ్యాలు ఉంటాయి. కానీ మనం ఎప్పుడు మనకెవరో డైరెక్షన్ ఇవ్వాలి, మన ఎవరో నడిపించాలి, మనకెవరో సలహాలు సంప్రదింపులు ఇవ్వాలి, మన ఎవరో రక్షించాలని కోరుకుంటున్నాం. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఇంకా కొంతమంది వాళ్ళు కష్టపడకుండా సుఖపడిపోవాలని అత్యాశ, దురాశ, దుర్మార్గత్వంతో ఏదో పొందేయాలి, లాభాలు పొందేయాలి, నిరంతరం ఆశ. కష్టపడకుండా అన్ని వచ్చేయాలి, కష్టాలు రాకూడదు. ఇటువంటి భావనల్లో మనమే పుట్టిస్తున్నాం మత పెద్దల్ని, మార్గ పెద్దల్ని, గురువుల్ని, మాతాజీల్ని. ఎందుకంటే ఇటువంటి భావన బలహీనత ఉన్నటువంటి మనుషులు ఊరికినే బోల్తా పడిపోతారని మనలాంటి మనుషులే మన బలహీనతల్ని క్యాష్ చేసుకుంటున్నారు. అది డబ్బుగా కావచ్చు, గుర్తింపుగా కావచ్చు, సేవలుగా కావచ్చు, లేదా అధికార పీఠాలకి మన మీద పెత్తనాలు చెలాయించే గురువులు, మహాత్ములు అంటే దొంగ గురువులు, దొంగ మహాత్ములు, దొంగ స్వామీజీలు, దొంగ మాతాజీలుగా కావచ్చు. నిజమైనటువంటి జ్ఞానులు ఎప్పుడూ నిజంగా కాముగా ఉంటారు. తన జీవిత పర్యంతము షిరిడి సాయిబాబా అనేటువంటి ఒక మహానుభావుడు 16 ఏళ్ల యువకుడుగా, అంటే 16 ఏళ్ల యువకుడుగా అంటే నిర్ధారించిన వయసు కాదు, అది ఊహించిన వయసు. 16-20 ఏళ్ల మధ్యలో యువకుడుగా షిరిడి ఆయన రావటం చూశారు షిరిడి ప్రజలు. ఎందుకంటే అది చాలా చిన్న ఊరు, 200-300 గడపలున్న ఊరు. అక్కడి నుంచి జీవిత పర్యంతం అక్కడే ఉండిపోయారు ఆయన. సుమారుగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు తెలియదు ఎవరికి. ఊహాత్మక వయసు అది, ఊహాత్మక వయసు. ఉండిపోయి భిక్షకుడుగా జీవిత పర్యంతం అక్కడే ఉన్నారు. వయసు అంతా ఆయన వచ్చినప్పుడు 16-20కి మధ్యలో. ఆయన సమాధి చెంది, అంటే ఆయన శరీరం వదిలేటప్పటికి వయసు అంతా 90 ఏళ్ళు ఉంటాయి, 85, 90 ఇంకా ఎక్కువ తెలీదు. ఊహాత్మక వయసు అంటే సుమారుగా ఒక 70 ఏళ్ల పాటు ఒకే ప్రదేశంలో, ఒకే ఊర్లో ఆ 200-300 గడపల దగ్గరే ఉన్నారు. అక్కడే ఉన్నాడు యువకుడుగా వచ్చినప్పుడు ఏం చేశారు? ఊళ్ళో ప్రజలకి ఆయన యువకుడు కాబట్టి, శక్తి ఉంది కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళకి సేవలు చేశారు. వ్యాధిగ్రస్తులకి సేవలు చేశారు. అక్కడ వాళ్ళందరితో మంచిగా ఉన్నారు. అమ్మ నాకు ఇంత అన్నం పెట్టండి చాలని భిక్షక వృత్తిగా భిక్ష తీసుకొని తాను చేయగలిగిన మంచి అక్కడ వాళ్ళకి చేస్తారు. అప్పుడు అలాంటి వాడిని ఎవరైనా ఏమనరు, పొమ్మని అనరు కదా. హాని చేయని వాడిని, పైగా మేలు చేసేవాడిని ఇంకా మంచిగా చూస్తారు కదా. అందుకని ఆయనకు ప్రదేశం చూపించి బాబు ఇక్కడ ఉండండి అన్నారు. అది ఒక పాడుబడిన మసీదు. అందులో ఉంటూ భిక్ష తెచ్చుకుంటూ ఆ ఊరిలో ఉన్నటువంటి కుష్ఠరోగులను కూడా తన దగ్గర పెట్టుకొని ఆ కుష్ఠరోగులకు కూడా సేవలు చేశారు ఆయన. బాగోజీ షిండేనో కుష్ఠరోగి ఆయన దగ్గర ఉంటారు. ఇంకా ఇలాంటి ఎన్నో ఉంటాయి. రోజు దినచర్య కదా. 70 సంవత్సరాలు గడవటం మామూలా. 70 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా ఈయన చెడ్డ పని చేయటం కానీ, చెడ్డవాడు అనిపించుకోవటం కానీ చరిత్రలో జరగల. పైగా నిరంతరం మంచి పనులే చేస్తున్నారు. ఎవరైనా వచ్చి ఒక మతం, ఇప్పుడు హిందువో, ముస్లిమో, క్రిస్టియన్నో ఎవరైనా వచ్చి, ఇప్పుడు ఆయన దగ్గర ముస్లింలు వచ్చారు. అబ్దుల్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు ఊరికిన చరిత్రలో వస్తుంది. ఇంకా చాలా మంది ఉన్నారు, బడే బాబా అనే ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ఆ షిరిడీలో ముస్లింలు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఇదంతా పుస్తకాల ఆధారత.
ఎవరైనా తన దగ్గరకు వచ్చినప్పుడు నీ మతం ఏదో దాన్నే అనుసరించు అని చెప్పారు. అసలు మత మార్పిళ్ళు ఆయన ఏం చెప్పలా, ఈ మతం గొప్పదనలా ఆ మతం తక్కువదనలా. నీ మతం ఏదో అది అనుసరించి ఆయన దగ్గర కూర్చొని ఖురాన్ చదువుకునేవాడు, నమాజులు చేసుకునేవాడు. హిందువులు వచ్చినప్పుడు నీ మతం ఏదో నువ్వు చేసుకోమంటే అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణలు చేసేవాళ్ళు, రామాయణాలు చదువుకునేవాళ్ళు, అనేక రకాల భగవద్గీతలు చదువుకునేవాళ్ళు, అనేక గ్రంథాలు ఆయన దగ్గర కూర్చొని హిందువులు చదువుకునేవాళ్ళు. హిందూ ముస్లింలు అలా క్రిస్టియన్లు అందరూ ఆయన దగ్గర కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎందుకని? ఊరికనే మంచి నేర్చుకోవడానికేనాయా, అందరి దేవుడు ఒక్కడేను, దైవత్వం అనేది ఒకటేను అని చెబుతూ ఆయన ఏం చెప్పారు తెలుసా? ఒక సందర్భంలో ఆయన చెప్పారు, నీ నామము నీ రూపము తీసివేస్తే నీలోనే గాక సమస్త జీవరాశిలోనూ వ్యాపించి ఉన్న దివ్యాత్మ శక్తిని నేనే అని చెప్పారు. అంటే అనంత ఆత్మశక్తి ఎరుక నాకు కలిగిందయా, మీరు నన్ను షిరిడి సాయిబాబా అని పిలుస్తున్నారు అంతేను, నేను ఇక్కడ కూర్చున్నాను. ఆ విషయం కూడా ఆయన రూఢీకరించారు. ఏంటంటే కోర్టు వారు ఒకరు వచ్చి అడిగారు, అయ్యా మీ పేరు ఏంటి అనేది. కోర్టుది, అది కోర్టు కేసుకు సంబంధించి. అంటే ఇక్కడ వారంతా నన్ను షిరిడి సాయిబాబా అని పిలుస్తారు అన్నారు. మీ కులం ఏంటి అన్నారు. దైవ కులము అని చెప్పారు. దైవ కులం అంటే అనంత ఆత్మశక్తి మొత్తం దైవ కులమేగా, మంద కూడా దైవ కులమే. కానీ మనం ఆయన ఒక అద్భుతమైనటువంటి దేవుణ్ణి చేసేసి మేము నీ స్థాయికి రాలేము, మేము మతాలు వదలం, మా గొడవలు వదలం, మా ఆచార సాంప్రదాయాలు వదలం, మా పద్ధతులు వదలం, మా కోరికలు వదలం, కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించాను ఒక దేవుణ్ణి చేసేసి జ్ఞానాన్ని వదిలేసాం. ఆయన జ్ఞానం చెప్పడానికి వచ్చారు. ఆ విషయం కూడా ఆయన చెప్పారు. ఏమైనా తెలుసా? నా ఆధ్యాత్మిక కోశాగారము నిండి పొంగి పొర్లిపోతున్నది, అర్హులైన వాళ్ళు వచ్చి బళ్ళతో ఎత్తుకుపోండి, నేను దానిని ఇవ్వటానికే వచ్చాను. నేను ఇద్దామనుకున్నది ఎవరు తీసుకోవటం లేదు, నేను ఇవ్వలేని దానిని అందరూ నన్ను అడుగుతున్నారు, కనుక నేను ఇంకా ఇక్కడ ఉండలేను, ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నారు. ఒక మహాత్ముడు భూమి మీదకి వచ్చి తల కొట్టుకున్న మాటలు కూడా రాశారు. కానీ అందులో అద్భుతాలు, మహిమలు, కోరికలు పెట్టుకొని ఆ గ్రంథం పారాయణ చేస్తే, ఆ మహిమలు ప్రజలందరికీ చెప్పి ప్రపంచవ్యాప్తి చేస్తే ఏముంది? సమూహాలు ఏర్పడతాయి. కానీ ఆయన చెప్పిన ఆత్మతత్వం ఏది? రమణ మహర్షి ఏ ఆత్మతత్వాన్ని చెప్పారో అదే ఆత్మతత్వాన్ని ఆయన చెప్పారు. నీ నామము రూపము తీసివేస్తే నీలోనే కాక సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ఆ దివ్యాత్మ శక్తి ఏది ఉందో అది నేనే అన్నాను. అంటే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అన్న రమణ మహర్షి మాటకే ఈ మాటకి తేడా ఏంటి చెప్పండి? మరి ఆ ఆత్మశక్తిని తెలుసుకోవాలి. నువ్వు వచ్చవటానికి నేను వచ్చాను, నా ఆధ్యాత్మిక కోశాగారం నిండి పొంగి పొర్లిపోతుంది, నేను దాన్ని ఇస్తాను, ఆ జ్ఞానాన్ని చెబుతానంటే ఎవడో అడగటం లేదు. నేను ఇవ్వలేని అడుగుతున్నారు. ఏంటి? మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు, మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు, నన్ను రక్షించు, నన్ను కాపాడు. అది ఎవడో చేయలేడు. ఎందుకో తెలుసా? ఆయన కూడా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనకు కూడా వృద్ధాప్యం వచ్చింది. ఆయన కూడా భిక్షాటన చేసుకుని రోజు అన్నం తినాల్సి వచ్చింది. ఆయన కూడా రోజు కాలకృత్యాలు తీర్చుకున్నారు. మనలాగానే బతికారు. మనలాంటి శరీరమే ఉంది. శరీరంతో ఆది వ్యాధులన్నీ ఆయన కూడా అనుభవించారు. ఎవరైనా, రమణ మహర్షి అయినా, ఆయనైనా, ఎవరైనా. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? ఎవరో ఒకళ్ళు రక్షణ కావాలి. సత్యం వద్దు, వాళ్ళు చెప్పే సత్యం మాకు వద్దు. అదే ఆయన అన్నారు, నేను ఇచ్చేది ఎవరో పుచ్చుకోవట్లేదు, నేను ఇవ్వలేని దానిని అందరూ అడుగుతున్నారు. మరి పుచ్చుకోవట్లేదని ఆయనే చెప్పారు పాపం. ఏంటది? జ్ఞానము. అది ఇవ్వటానికి వస్తారంతే. ఇప్పుడు నిజంగా సత్యం తెలిసిన వాళ్ళు సత్యం చెబుతారు. మళ్ళీ ఇక్కడ సోదరుడు ఏమంటాడు? ఎవరిని నమ్మాలంటే అసలు నమ్మబాక, నమ్మకం అంటేనే తప్పు, నమ్మటమే తప్పు. అదే నమ్మపోతే అపనమ్మకం అండి, వాళ్ళు దొంగలు అనాలండి. కాదు, వాళ్ళు మంచోళ్ళు అనొద్దు అంటే దొంగలు అనాలని అర్థమా? కాదే. వాళ్ళు దొంగలు కాదంటే మంచోళ్ళు అని అర్థమా? అది కాదే. మనం అలా అలవాటు పడిపోయాం. రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెడ్డది అనే భావాన్ని మనం తీసుకోవడానికి అలవాటు పడిపోయాం. ఎందుకంటే మనకు అవును కాదు ఇవే తెలుసు. అయితే ఆ గట్టు లేకపోతే ఈ గట్టు కాదు, మధ్యలో సత్యం ఉంది. సత్యము స్థిరముగా మధ్యలో ఉంది. ఇప్పుడు రాత్రిపూట అనుకోండి, సపోజ్, ఏమండి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా అని రాత్రిపూట ఎవరన్నా అడిగారు అనుకోండి మనని, ఇప్పుడు వెలుగు ఉన్నదా, సూర్యుడు ఉన్నాడా అంటే, ఇప్పుడు ఇక్కడ లేడుగా, మనకు వెలుగు లేదుగా, అందుకని వెలుగు లేదండి అంటాం, సూర్యుడు లేడండి అంటాం. అది సహజ సామాన్య అర్థం.
అదేంటి సూర్యుడు లేడా అన్నాడు అనుకో, సూర్యుడు ఉన్నాడండి కానీ భూమి ఇటువైపు తిరుగుతుంది కదా, అందుకని మనకి చీకటి వచ్చింది. అది విశేషార్థం, అది విశేషార్థం. అంతే, సూర్యుడు ఉన్నాడు కానీ సామాన్యార్థంలో ఏంటి, ఇప్పుడు సూర్యుడు లేడు. అదే పగలో, పట్టపగలో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా అని ఎవరన్నా అడిగారు అనుకో, ఉన్నాడు అంటున్నాం. అంటే సత్యం ఏమైంది, చీకటికి వైపుకి వెళ్ళినప్పుడు సత్యం మారిపోయింది. సూర్యుడు లేడు, సూర్యాస్తమయం, సూర్యోదయం ఇవి అసలు నిజాలా? కానే కాదు. సూర్యుడు అస్తమించటం లేదు, ఉదయించటం లేదు. భూమి తిరగటం వల్ల అలా అనిపిస్తున్నది, కానీ వాస్తవంలో అది సత్యమేగా. సూర్యాస్తమయం అని దేనికి పేరు పెట్టుకున్నాం, అంత అజ్ఞానమేం కాదు. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడు వస్తున్నాడు కనుక సూర్యుడు వస్తున్నాడని సూర్యోదయం అన్నాం. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడు కనపడకుండా మనకు వెళ్ళిపోతున్నాడు కనుక మన వైపు నుంచి సత్యంగా సూర్యాస్తమయం అన్నాం. ఇది మన వైపు సత్యాలు. కానీ జ్ఞానం ఏంటి, సూర్యుడు అనేది ఎప్పుడు ఉన్నాడు, భూమి తిరుగుతుంది అంతే. ఇది వాడుక వ్యావహారిక సత్యములు. అవును కాదు అలా బతుకుతూ ఉంటాయి. సత్యం నుంచి ఒకే విషయం, సత్యం నుంచి ఒక విషయం ఆ సందర్భాన్ని బట్టి అవునవుతుంది, ఆ సందర్భాన్ని బట్టి కాదవుతుంది. సత్య నిర్ణయం నువ్వు చేసుకోవాలి, కానీ ఎవరినో అడుగుతాను ఎవరినో నమ్ముతాను ఏంటి, అసలు ఎలా కుదురుతుంది? ఎప్పటికే ఒకటే విధానం ఎలా ఉంటుంది? అసలు సృష్టి నిరంతరం మారిపోతూ ఉంటుంది, జీవితం నిరంతరం మారిపోతూ ఉంటుంది, పరిస్థితులు నిరంతరం మారిపోతూ ఉంటాయి. ఎంతట వాళ్ళైనా శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నమ్మకము అనేదే తప్పు. సత్య దర్శనం నువ్వు చేయాలి. నమ్మకము అంటే ఏంటంటే, సత్యం నేను చూడను, మీరు చెప్పండి, నేను దాన్ని నమ్మేస్తాను అంటున్నాను. నమ్మింది సత్యం ఎలా అవుతుంది? అక్కడ లేదు గది. లేనిదని నమ్మటం వల్ల ఉపయోగం ఏంటి? ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ ఉన్నదని ఎవరో చెప్పారు, నీకు తెలియదుగా. ఉన్నదని కొంచెం చెప్పారు ఎవరో, ఓకే, నీకు తెలియదు కదా. నీకు తెలియనంత కాలం అక్కడ లేనట్టే కదా. నీ ముందు ఇప్పుడు కంచంలో అన్నం పెట్టారు, వడ్డించారు, నువ్వు భోజనానికి కూర్చున్నావు. చక్కగా కంచం పెట్టారు, అన్ని రకాలు వడ్డించారు, తిను నాయన అన్నారు. నువ్వు కంచంలోకి చూసావు, కంచం ఉంది చక్కగా, నువ్వు టేబుల్ ఉంది, టేబుల్ మీద కంచం ఉంది, కుర్చీ ఉంది, కుర్చీలో కూర్చున్నావు, దాని పక్కన మంచినీళ్ళ గ్లాస్ ఉంది, మంచినీళ్ళ గ్లాసులో నీళ్లు కూడా కనబడుతున్నాయి, కానీ కంచంలో ఆహార పదార్థాలు కనబడుతులా. కానీ వాళ్ళు చెప్పారు, గరిటెలు తీశారు, గిన్నెలు తీశారు, ఇదిగో అన్నం వేస్తున్నా అన్నారు, ఇదిగో పప్పు వేసామన్నారు, ఇదిగో ఒడియాలు అన్నారు, ఇదిగో పచ్చడి అన్నారు, ఇదిగో గులాబ్ జామ్ అన్నారు, స్వీట్ కూడా పెట్టామన్నారు, ఇదిగో ఒక ఫ్రై అన్నారు, ఒక వేపుడు అన్నారు, పొరులు చెప్పారు, అన్నీ వేశారు. ఇదిగో నాయన నీకు ఇష్టం కదా, ఇదిగో కొంచెం ఆవకాయ కూడా వేసామన్నారు, ఇదిగో గోంగూర పచ్చడి అన్నారు. అబ్బో ఇన్ని రకాల అద్భుత వంటకాలు, ఇదిగో నెయ్యి కూడా వేసుకోమన్నారు. కానీ నీకు అదేం కనపడతలే. వాళ్ళు చెబుతున్నారు, చాలా గొప్పవాళ్ళు, మత పెద్దలాళ్ళు, మార్గ ప్రచారకులాళ్ళు, గురువులాళ్ళు, మాతాజీలాళ్ళు, మహితాత్ములాళ్ళు. నువ్వు అక్కడ నమ్మి అన్నాన్ని తినగలవా? దాన్ని నమ్ముతావా? దాన్ని నమ్మనప్పుడు నీ జీవితంలో ఏదో జరుగుతుందని అని చెబితే ఎలా నమ్ముతున్నావు? ఎలా నమ్ముతున్నావు? ఎలా నమ్మాలని అసలు అనుకుంటున్నావు? నమ్ముతున్న మాట కూడా దేవుడు ఎరుగు. అదెందుకు అడుగుతున్నావు? వెళ్ళాను ఇలా ఇది నమ్మగలవా? నీ కంచంలో ఏం కనపడతలేదు, వాళ్ళు వడ్డించారు కానీ నీకు కనపడట్లేదు, నువ్వు ఆహారం తిని కడుపు నింపుకోగలవా? నీ నమ్మకం కడుపు నింపుద్దా? లేని మంచినీళ్లు తాగి నువ్వు కడుపు దాహం తీర్చుకోగలవా? నమ్మి నువ్వు దాహం తీర్చుకోగలవా? వాళ్ళు చెబుతారు నమ్మకం అని, తీర్చుకోగలవా? అంటే ఏంటి, మనకే కల్పన కల్పించుకుంటున్నాం, నమ్ముదామని ప్రిపేర్ అయిపోయాం. ఎందుకంటే మనలో బలహీనత, మనలో ఆశ, మనలో అత్యాశ, మనలో భయం, మనలో రక్షణ కోరిక. నిన్ను నువ్వు బలహీనుడిని చేసుకోవటం వలన నీలాంటి వాడు ఇంకొకడు ఎవడో బలవంతుడని నువ్వే భావించుకుంటే వాడు అవును నేను బలవంతుడిని అన్ని చేయగలనని నిన్ను నమ్మిస్తున్నాడు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళితే నీ జీవితం అధోగతి పాలైపోతుంది. అలాని వెళ్ళొద్దండి, ఎవరిని నమ్మొద్దండి. నమ్మండి. నమ్మటం ఎందుకు? సత్యం తెలుసుకోండి. సత్యం ఏంటి? మీ డబ్బుని అడగని వాళ్ళతో అది సత్యం కదా. డబ్బుతో అవసరం లేదు కాబట్టి వాళ్ళు మంచోళ్ళే. మీ డబ్బు తీసుకోరు, వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళకి కూడా అసలు ఎవరిని డబ్బులు అడగరు. మీ సేవలు వినియోగించుకోరు, మంచోళ్ళే. మీకు కేవలం మీలో చెడును పోగొట్టి మంచిని పెంచడానికి అవసరమైన జ్ఞానాన్ని చెబుతారు. చెడ్డ పనులు చేయబాకనైనా మంచిగా జీవించమని చెబుతారు, మంచోళ్ళే. మీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పేవాళ్ళు మంచోళ్ళు అనేది చెప్పండి. మీకు తెలియంది ఆడికి ఎలా తెలుస్తుంది ఇంకొకటికి?
ఎవరికైనా సరే. ఎలా తెలుస్తుంది? తెలియదు. మరి చెబుతున్నారు కదండి అంటే చక్కగా చెప్పచ్చు, బోల్డ్ రకాలు చెప్పచ్చు. దాంట్లో కొన్ని మీకు కావాలంటే చెబుతాను నేను. ఒక సభ పెట్టి సభ కింద బోల్డ్ మంది కూర్చొని ఉంటారు, వేల మంది జనం వచ్చేస్తారు. మనం సభ పైన గురువు గానో ఒక మాతాజీ గానో ఒక మత పెద్దగానో కూర్చున్నాం. మనం ఇప్పుడు ఫలానా హనుమంతరావు అనే వ్యక్తి వచ్చాడు, అతను విపరీతమైనటువంటి డయాబెటిక్ తో షుగర్తో బాధపడుతున్నాడు, అతని కాలుకు పుండయింది, కాలు తీసేయాలంటున్నారు, కాబట్టి ఇప్పుడు అతను రక్షణ కోసం వచ్చాడు ఇక్కడికి అని. ఇప్పుడు హనుమంతరావు ఉన్నాడా? పిలవండి. ఈ సభలో ఈ వేల మందిలో లక్షల మందిలో హనుమంతరావు ఉన్నాడా? ఎందుకంటే నాకు దేవుడు నా చెవిలో చెబుతున్నాడు, హనుమంతరావు అనేవాడు ఉన్నాడు, అతని కాలు తీసేయాలంటున్నారు, డయాబెటిక్ వలన ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు అతని కాలును రక్షిస్తానని, తీసేయాల్సిన అవసరం లేదని. కాబట్టి అసలు ముందు హనుమంతరావు ఉన్నాడు, నుంచోండి అంటే హనుమంతరావు నుంచుంటాడు, అక్కడ నుంచుంటాడు. ప్రజలందరూ చప్పట్లు కొట్టేస్తారు, అద్భుతం మహిమ మాయ అనుకుంటారు. అంటే చాలా చిన్నగా ఆలోచించండి. ఒక హనుమంతరావుని మనం అక్కడ కూర్చోబెట్టకూడదు, మోసం చేయటానికి. కూర్చోబెట్టచ్చు అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. మనమే కొంతమందిని అక్కడ కూర్చోబెట్టచ్చు. మనం కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరో ప్రాబ్లమ్స్ ఏంటని మనకు తెలుసు కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వ్యాధిగ్రస్తుల్నే తెచ్చి కూర్చోబెట్టచ్చు. వాళ్ళకి మనం కలిపి మోసం చేయొచ్చు. రెండు ఇంకోటి ఉంది, అసలు అలా చేయకుండా అక్కడక్కడ ఆ గ్రూపుల్లో ప్రజల్లో మన వాళ్ళని కూర్చోబెట్టి పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడించి మనం కూడా భక్తుల్లాగా వచ్చినట్టుగా పక్క వాళ్ళతో మాట్లాడి ఎందుకు వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారని చెబుతారు కదా పాపం. పేర్లు ఎవరైనా మేము కూడా వచ్చామండి, గురువు గారిని నమ్ముకున్నాం, మాతాజీ గారిని నమ్ముకున్నాం, ఈ సంస్థను నమ్ముకున్నాం, ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకు ఈ కష్టాలు ఉన్నాయని పాపం ఏకరువు పెట్టడానికే కదా వచ్చేది. వేల మంది లక్షల మంది ఎందుకు వస్తారు లేకపోతే ప్రోగ్రాంలకి. అలా మన వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు వివరాలు తెలుసుకొని మనకు వాట్సాప్ లో కొట్టేస్తుంటారు. స్టేజ్ దగ్గర అక్కడ వేదిక మీద కనపడకుండా మనం ఫోన్ పెట్టుకుంటాం, అందులో పేర్లు వచ్చేస్తుంటాయి. వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారో వచ్చేస్తుంటారు, వాళ్ళ సమస్యలు ఏంటో వచ్చేస్తుంటాయి. అవి చదివి చెప్పేస్తుండొచ్చు, మనమే కూర్చోబెట్టచ్చు, మనమే ఇలా చేయొచ్చు. ఇలాంటి మార్గాలు కొన్ని వందల వేలు ఉన్నాయి. ఇది మామూలుగా ఇలా మహిమలు చేసినట్టు చూపించవచ్చు. లేని వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి మనమే యాక్టర్స్ ని క్రియేట్ చేసి, ఇప్పుడు సినిమాలు తయారు చేయట్లేదు, సినిమా యాక్టర్లు అందరూ యాక్టర్లు కదా, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాకు అన్ని తగ్గిపోయినాయి, బాధలు తీరిపోయినాయి, కష్టాలు తీరిపోయినాయి సభల మీద చెప్పించకూడదండి. జూనియర్ ఆర్టిస్టులను చక్క పెట్టుకోవచ్చు. అంటే నేను జూనియర్ ఆర్టిస్టులను కించపరచట్లా, అలా యాక్షన్ చేసే దొంగలను తీసుకురాకూడదేంటి? ఎందుకు చేయరు? డబ్బులు ఇస్తే అందరూ చేస్తారు. మోసపోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే మోసం చేయటానికి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది నీకోసం. మోసపోకుండా నువ్వు ఉండగలవా అనేది నీ విజ్ఞత. అంతే తప్ప మోసం చేసినోడు తప్పు కాదు అది. నిన్ను అసలు సభకి ఎవడెళ్ళమన్నాడు? వాళ్ళు పిలిస్తే నిన్ను ఎవడెళ్ళమన్నాడు? నిన్న ఆ మతంలో ఎవరు దూరం అన్నాడు? ఆ మత ప్రచారకుడానికి ఎవడు పడమన్నాడు? ఆ మాతాజీయానికి ఎవడు పడమన్నాడు? నువ్వు పడ్డావు, నీ ఆశతో పడ్డావు, నీ బలహీనతతో పడ్డావు, నీ రక్షణ కోసం పడ్డావు. ఆశ ఉన్నోడు మోసపోతాడు. నీ విచక్షణను ఉపయోగించు. ఆ విచక్షణ జ్ఞానాన్ని పెంచే వాళ్ళు ఎవరున్నారో, ఆ విచక్షణ జ్ఞానం పెంచుతున్న వాళ్ళు ఎవరున్నారో దానికోసం ఏర్పాటు చేయబడిన నిజంగా మతాలు, నిజమైన మతాలు, నిజమైన మత పెద్దలు, నిజమైన గురువులు, నిజమైన మాతాజీలు, నిజమైన మహాత్ములు. వాళ్ళు మానవులను విడగొట్టరు, మొక్కలు మొక్కలుగా చేయరు, దేవుళ్ళ పేరున దేవతల పేరున విభాగాలుగా చేయరు, మనుషులందరినీ కలుపుతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జ్ఞానం కలుపుతుంది, జ్ఞానం కలుపుతుంది. అలా కలిపేది నిజమైనటువంటి మతం, నిజమైన మార్గం. విడగొట్టేది అంతా మోసమే. ఏ దేవుడి పేరు మీద నిన్ను విడగొట్టినా అది మోసమే. మందే గొప్పదే, ఆ మత వాళ్ళందరినీ మన దాంట్లోకి లాక్కొచ్చేయండి, ఆ దేవుడి వాళ్ళందరినీ మన దాంట్లోకి లాక్కొచ్చేయండి అనేది అంతా మోసమే. ఇలాగే సాగింది కనుక ఈ ప్రశ్నతో పాటు, ఈ సోదరుడు అడిగినటువంటి ప్రశ్నతో పాటు ఇంకోళ్ళ గురించి చెప్పాను. 35-40 ఏళ్ళు అందులో సాగాము, వాళ్ళకి డబ్బులు చెల్లించుకున్నాం, వాళ్ళు చెప్పిన కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నాం. 35-40 ఏళ్ళు అంటే మాటలు అనుకున్నారండి, ఒక జీవిత కాలం వృధా అయిపోయింది వాళ్ళకి. రాశాడు పాపం ఆయన, నాకు నా భార్యకి ఒక జీవిత కాలం వృధా అయిపోయిందండి. ఈ మధ్య శీర్షికలు వింటూ మాలో మేము గుణమార్పు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాం. మేము ప్రయత్నించి చెడును పోగొట్టుకుంటున్నాం, మంచి వాళ్ళుగా బతకడానికి ట్రై చేసుకుంటున్నాం.
ఎందుకంటే ఎవరి చెడు వాళ్ళకి తెలుసు, మనలో ఉన్న చెడు మనకెందుకు తెలియదు? ఇది మళ్ళీ శీర్షికలు గొప్పతనం కాదు, నేను చెప్పే నా గొప్పతనం కాదు. మనుషులందరూ ఇలాగే ఉంటారు. నీలో చెడు నీకెందుకు తెలియదు? నిన్ను చూసుకో చాలు. అదే రమణ మహర్షి చెప్పింది, నిన్ను చూసుకో, నిన్ను తెలుసుకో. ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్నటువంటి అందరూ ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి ఎంతమంది ఎక్కడ ఏ మతాల్లో ఎలా సాగినా నిజమైన మహాత్ములందరూ చెప్పింది అదే. నాయన, నిన్ను నువ్వు గమనించుకో, నీ అంతరంగంలో ఉన్న చెడును పోగొట్టుకో. తల్లి, నీ అంతరంగంలో ఉన్న చెడును పోగొట్టుకో. మనుషులందరూ మంచోళ్ళు, మనుషులందరూ మంచిగా బతకాలి, సాటి మనిషికి హాని చేయబాకండి. సాటి మనిషికే కాదు, అసలు సృష్టిలో దేనికి అనవసరంగా హాని చేయబాకండి అని చెప్పారు. అది కదా నిజమైన ఆధ్యాత్మికత, అది కదా నిజమైన ఆధ్యాత్మిక చదువు. పాపం ఆయన 40 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది తెలుసు నాకు. అలాంటి ఉత్తరాలు 100,000 వస్తూ ఉంటాయి. ఏంటంటే మేము పలానా గురువుల దగ్గరికి వెళ్ళి ఇలా జీవితాలు కోల్పోయాం. నేను అసలు నా స్టార్టింగ్ నుంచి ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో చోట్ల విన్నాను, గురువుల్ని మహాత్ముల్ని అతి దగ్గరగా చూశాను. అందులో నిజాయితీ పరులు మంచోళ్ళని ఎంతో మందిని చూశాను. ఆ నిజాయితీ పరులు మంచోళ్ళు తగలబెట్టి నేను ఇక్కడ దాకా వచ్చి మీకు ఇది చెప్తున్నాను. లేకపోతే నాకు నేను ఎలా చెబుతాను? నేను కూడా ఎవరినో నమ్మటి పోయేవాడిని కదా. నేను ఇది ఎలా చెప్పగలుగుతాను చెప్పండి? ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓ జడ్డి కృష్ణమూర్తి గారు ఇలాగే చెప్పారు, నాయన తత్వాన్ని నమ్ము, అసలు ఆయన గురువులు ఉన్నారు జాగ్రత్త అనేటువంటి టైటిల్స్ పెట్టి ఉపన్యాసం చెప్పారు. అసలు ఈ మతాలకు సంబంధించిన దాంట్లో ఇరుక్కుపోకండి, మానవ జాతిగా బతకండి అని చెప్పారు. మానవుడికి ఉండేటువంటి బలాలేంటి, బలహీనతలేంటి, వాటిని బలంగా ఎలా మార్చుకోవాలని జ్ఞానాన్ని చెప్పారు. ఎంతమంది చెప్పారు? ఒకళ్ళు కాదు. వాళ్ళ దగ్గర విన్నా నేను నిజాయితీగా చెప్పారు, అందుకని కొంచెం నిజాయితీగా ఉన్నామనిపించింది అంతే. జస్ట్ కొంచెం నిజాయితీగా. నాకు అలా నాకేం రాలేదు, నేను అతి సామాన్యుడను. కాబట్టి ఇక్కడ సోదరుడు అడిగిన ప్రశ్నలో నేను మా పెద్దవాళ్ళు నమ్ముతున్న గురువుని నమ్మలేకపోతున్నాను, నాకు అది నమ్మకం ఉండదు. కానీ ఇటువంటి సమయాల్లో మళ్ళీ మేము ఎవరిని నమ్మాలంటున్నారు. ఈయన కాదు ఇంకోటి నమ్ముతారు. ఎవరిని నమ్మాలో తెలియటం లేదు, ఎవరిని నమ్మాలో తెలియదు. ఎవరిని కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. ఎవరిని నమ్మకూడదు. ఇక్కడ నమ్మకూడదు అనేది, నమ్మకంగా ఉండటం అనేది వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పడం కాదు, నమ్మకపోవటం చెడ్డదనం కాదు, వాళ్ళు ఎదుటోళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి నేను నమ్మటం లేదు కాదు. నమ్మకం అనేది సత్య దర్శనాన్ని నాశనం చేస్తుంది, నువ్వు సత్యాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. నమ్మటం నమ్మకపోవటంతో అసలు పని లేదు. ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళ మంచోళ్ళ అసలు మనకు అవసరం లేదు. నిన్ను నువ్వు నమ్ము, నిన్ను నువ్వు మంచిగా ఉంచుకో, నిన్ను నువ్వు మార్చుకో, నీకున్నదాంతో తృప్తిగా ఉండు. నీ బలహీనతలు అంటే ఏంటి, ఆశలు, అత్యాశలు, దురాశలు ఉన్నప్పుడే మనం రక్షణల కోసం పరిగెత్తాం. లేకపోతే ఎందుకు అసలు గురువు అవసరం నీకెందుకు? నీకు అసలు ఏ భయం లేదు. నువ్వు మనిషిగా మామూలుగా బతుకుతున్నప్పుడు నీకు అసలు దేవుడు అవసరం కూడా లేదు. నువ్వు మంచోడు అయితే దేవుడితో కూడా పని లేదు. నువ్వు మంచిగా బతుకుతున్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా నీకేం చేస్తాడు? మానవులకు అందరికీ ఉండే శక్తులుగే, శరీరం ఇంతే, ఇంద్రియాలు ఇంతే, వాటి పనితీరులు ఇంతే. దేవుడు చేయవలసింది చేస్తాడు, ప్రకృతి చేయవలసింది చేస్తుంది, సృష్టి చేయవలసింది చేస్తుంది, అన్ని సమకూర్చి పెట్టింది. నీ ప్రయత్నంతో నువ్వు తెచ్చుకో. మనుషులందరికీ ఉండే జ్ఞానం ఇంతే. దాన్ని పెంచుకుంటావా, తగ్గించుకుంటావా, పాడు చేసుకుంటావా, నీ ఇష్టం. అందుకని ఎవరిని నమ్మటం కాదు, ఎవరిని నమ్మకం, నిన్ను నువ్వు నమ్ము. ఎవరినీ నమ్మకో, నిన్ను నువ్వు నమ్ము. ఇది సోదరుడికి. నిన్ను నమ్ము. ఎప్పుడు నమ్మగలవు అంటే నీకున్నదాంతో నువ్వు తృప్తిగా ఉండగలిగినప్పుడు, నీ సమస్యలను నువ్వు ఎదుర్కోగలిగినప్పుడు. ప్రపంచంలో అందరికీ జీవిత పర్యంతము ఏదో ఒక సమస్య వస్తుంది. సమస్య రాని మనిషి అసలు భూమి మీద ఉండడం నువ్వు తెలుసుకున్నప్పుడు, నీకున్నదాంతో నువ్వు సంతృప్తిగా బ్రతకగలిగినప్పుడు నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది. ఇంకొక ఆధారత అవసరం ఉండదు. ఒకవేళ కాదంటావా, చక్కగా ఎవరినైనా ఏ మహాత్మునో ఏ గురువునో తీసుకొని జ్ఞానాన్ని పెంచుకో. మతాన్ని అనుసరించు, జ్ఞానాన్ని పెంచుకో. మార్గాన్ని అనుసరించు, జ్ఞానాన్ని పెంచుకో. సాధనలు అన్ని ఆచార సాంప్రదాయాలు పాటించు, జ్ఞానాన్ని పెంచుకో. అదంతా స్కూల్లో చేరినప్పుడు డిసిప్లిన్ లాంటిది, యూనిఫామ్ లాంటిది. స్కూల్కి ఆ టైంకి వెళ్ళడం, టైంకి రావడం అనే డిసిప్లిన్ లేకుంటావు. ఆచార సాంప్రదాయాలు పాటించుకో, జ్ఞానాన్ని పెంచుకో. నీ గురించి నువ్వు సంపూర్ణంగా తెలుసుకో. ఇది నిన్ను నువ్వు నమ్ము, ఎవరిని నమ్మద్దు. భౌతికములో అత్యద్భుతమైన జ్ఞానం ఏంటి అంటే మనిషి మంచిగా బ్రతకటమే. నీలో చెడును పోగొట్టుకొని మంచిగా బతుకు. ఇదంతా భౌతిక జ్ఞాన సంపద. ఏదైనా
భౌతికంలో నీకు మతమైనా, మార్గమైనా, గురువైనా, దేవుడైనా, ఆధ్యాత్మికత అనేది ఏదైనా సరే, ఏ జ్ఞానమైనా సరే భౌతికంలో నీకు ఉపయోగపడుతుంది, భౌతికంలో నిన్ను తీర్చిదిద్దుతుంది అంటే ఏంటి అంటే నీలో ఉన్న చెడ్డతనాన్ని పోగొట్టి నిన్ను మంచిగా మార్చడం. సింపుల్. ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే నా శరీరము, నా మనసు, నా బుద్ధి, నా ప్రాణశక్తి, నా అహంకారము. నా అహంకారము, బుద్ధి, మనసు, శరీరము పనిచేయాలంటే ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తి నాలో ఉన్నది కనుక ప్రస్తుతం ఇవన్నీ పనిచేస్తూ నేను జీవించి ఉన్నాను. నేను ఒక రోజుకు మరణిస్తాను. మరణించే లోపుగా నా ప్రాణశక్తి యొక్క ఎరుకను నేను తెలుసుకుంటాను. ఇది ఆధ్యాత్మికత. కుదిరితే తెలుసుకో, కుదరపోతే వదిలే. ఎందుకంటే కొన్ని మతాలు అసలు ఇది నమ్మకపోవచ్చు, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. కాలగమనంలో ఏం జరుగుద్ది అది జరుగుద్ది. కానీ భౌతికంలో మరణించే వరకు మంచిగా బ్రతకడం అనే దాన్నే మతం నేర్పాలి, మత పెద్దలు నేర్పాలి, మార్గ పెద్దలు నేర్పాలి, గురువులు నేర్పాలి. మానవ జాతి మొత్తం కలిసి ఉండేలా. అసలు మానవ జాతి ఏంటి? సృష్టి మొత్తం మనకు అనుబంధం. ఎందుకంటే మానవ జాతి బతుకుండాలంటే గాలి కావాలి, నీరు కావాలి, పంచభూతాలు కావాలి, ఆహార పదార్థాలు కావాలి. సృష్టిలో ఉన్న అన్ని మనిషికి ఏదో ఒక రకంగా ఉపయోగపడేవే. కాబట్టి సృష్టితో మనం విడిపోయి లేము. అందుకని మానవ జాతి ఒక్కటే కాదు, మొత్తం సృష్టి బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అంటే సృష్టి అంతా బాగుండాలి. ఈ సత్యం తెలిసిన వాళ్ళే చెప్పారు. అంటే ఆ భావన నీకు నేర్పబడుతున్నప్పుడు, ఆ భావనలో నువ్వు జీవిస్తున్నప్పుడు భౌతికంగా మతముల, మార్గముల, గురువుల, దేవుళ్ళ, దేవతల ఆచార సాంప్రదాయముల, సాధనా పద్ధతుల ఉపయోగము ఇది. ఇది సాగుతుంటే అన్ని కరెక్టే. నువ్వు మంచోడు అవుతుంటే, నువ్వు మంచిదాన్ని అవుతుంటే, నీలో ఆ సృష్టి ఏకత్వ భావన పెరుగుతుంటే. ఎందుకంటే ఏది లేకపోయినా ఇక్కడ మనం బతకడం కుదరదు. ఆ విశాలత్వం నీలో పెరుగుతుంటే అన్ని కరెక్టే. నీలో చెడు పోకుండా నువ్వు ఇంకా కుచించుకుపోయి, ముడుచుకుపోయి నా మతం గొప్పది, నా దేవుడు గొప్పడు, నా రంగు బట్టే గొప్పది అని ఇంకా మతాన్ని లోపలికి ఎక్కించేసుకొని మృగం నుంచి క్రూర మృగ స్థాయికి వెళ్ళిపోయి మత పోరాటాలు, మత యుద్ధాలు, దైవ పోరాటాలు, దైవ యుద్ధాలు చేస్తున్నాం. గురు యుద్ధాలు, మా గురువే గొప్పడు, మా మాతాజీనే గొప్పదంటే మనం క్రూర జంతువులు అవుతున్నాం. ఒకే విషయం మన చెడులోకి తీసుకెళ్తుంది, మన మంచిలోకి తీసుకెళ్తుంది. ఎటు వెళ్తున్నామో చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి నమ్మకండి, ఎవరిని బయట వాళ్ళని నమ్మకండి. నమ్మకండి అంటే నమ్మకపోవటం ఎదుట వాళ్ళు చెడ్డవాళ్లను, తప్పుడు వాళ్లను చెప్పటం కాదు, ఎదుట వాళ్ళు మంచి వాళ్ళని చెప్పటము కాదు. మంచా చెడా నువ్వు నీ అంతటా తెలుసుకోవటం. అది నమ్మకపోవటం అంటే ఏంటంటే నేను అనుభవాన్ని పొందడం, నేను సత్యాన్ని తెలుసుకోవటం. నమ్మితే నువ్వు సత్యాన్ని తెలుసుకోలేవు, నమ్మితే నువ్వు అనుభవాన్ని పొందలేవు. ఎందుకంటే నమ్మటంలోనే నువ్వేం భావించుకోవాలో వాళ్ళు చెప్పేస్తున్నారు, నువ్వు నమ్మేస్తున్నావు. కాబట్టి నీకు స్వయం ప్రతిపత్తి లేదు, స్వయం ప్రక్రియ లేదు, నువ్వు స్వయం శోధన లేదు, సాధన లేదు, స్వయం అనుభవం ఉండదు. అందుకని నిన్ను నువ్వు నమ్ము, అన్నింటినీ నమ్మకో, అందరినీ నమ్మకో. నమ్మకపోవటం తప్పు కాదు, నమ్మకపోవటమే సాధనకి అత్యవసరమైనటువంటి విషయం. నమ్మితే సాధన చేయలేవు, ఎందుకని తెలిసిపోయింది అనుకుంటావు కనుక. నమ్మకుండా ఉంటే అదేంటో నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి నమ్మొద్దు, నమ్మొద్దు, నమ్మొద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎవరిని నమ్మాలి? మిమ్మల్ని మీరు నమ్మాలి. మీలో ఉన్న అన్ని మీకు తెలుసు కనుక అక్కడ కూడా నమ్మకంతో పని లేదు. నాలో ఉన్న చెడు నాకు తెలుసు, నాలో ఉన్న మంచి నాకు తెలుసు, నేను ఉన్నానని నాకు తెలుసు. అప్పుడు నమ్మటం ఎందుకు? ఇంకా సాధన మొదలు పెట్టే, చెడు పోగొట్టుకో, మంచిని పెంచుకో. నిన్ను నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, నువ్వు ఉన్నావని నీకు తెలుసు. అక్కడ కూడా నమ్మకంతో పని లేదు. కానీ నమ్మకం అసలు ఎక్కడా ఉండదో. నమ్మకం అనేది లేదు, నమ్మకం అనే పదార్థమే లేదు. నమ్మకం అనే పదమే అసలు ఎలా ఉపయోగపడుతుందో మీరు ఆలోచించి చూసుకోండి. ఒకసారి ఆలోచించి చూడండి. ఒకవేళ అర్థమైతే జీవితాన్ని అర్థవంతంగా బతకండి. ఏమీ లేదు అర్థవంతంగా బతకడం అంటే మంచిగా బతకడం. బతికున్న వాళ్ళు మంచిగా బతకడానికి మనలో మనం చేసుకునే సాధనే ఆధ్యాత్మికత. మీకు ఇష్టం ఉంటే అక్కడి నుంచి మన శరీరంతో పాటు, మనసుతో పాటు, బుద్ధితో పాటు, అహంకారంతో పాటు వీటన్నింటినీ నడుపుతున్న ప్రాణశక్తి ఉంది. మరణంలో ఆ ప్రాణశక్తి లేకుండా పోద్ది. కాబట్టి ప్రాణశక్తి అనేది ఒకటి ఉంది కనుక
మీకు తెలుసుకోవాలనిపిస్తే ఆ ప్రాణశక్తి ఏంటి, మీ సంపూర్ణత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఈ మతాలు, మార్గాలు, గురువులు విశ్లేషణ వివరించుకుంటూ వచ్చాను. ఇందులో నిజమైన మంచి వాళ్ళకి నేను విశ్లేషణ చెప్పాను అనిపిస్తుంది, కానీ ఇందులో దొంగలందరికీ వాళ్ళని తిడుతున్నాను అనిపిస్తుంది. అది ప్రాబ్లం. అది రాజుగారి చిన్న భార్య మంచిదే అంటే పెద్ద భార్య నన్ను చెడ్డవాడు అన్నాడని అనేసుకుంటుంది. ఎప్పుడు ఆమె చెడ్డదైతే ఆమె మంచిది అనుకో, ఆమె కూడా చెప్పుదామని చిన్న భార్య చాలా మంచిది మా చెల్లి అని. ఎందుకని వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరో ఆవిడ ద్వారా లాభం పొందిన వాళ్ళు ఎవరో రాజుగారి చిన్న భార్య చాలా మంచిదండి అన్నాడు. అంటే అర్థం ఏంటి, పెద్ద భార్యతో నాకు పరిచయం లేదండి, వారి ద్వారా నేను సాయాన్ని పొందలేదు, చిన్న భార్య గారు నాకు తెలుసు, సాయం చేశారు నాకు, అందువలన చిన్న భార్య మంచిదని చెప్పాను అంతే. అలా మంచి వాళ్ళందరూ బాగానే చెప్పాను అనుకుంటారు, చెడ్డవాళ్ళు మాత్రం మొత్తం నిందించేశాడు మతాలని, మార్గాలని, గురువుల్ని అనుకుంటారు. అలా మీకు అనిపించిన వాళ్ళు నాయన మీ పాదాలకు నమస్కారం, మీ మతాలకు నమస్కారం, మీ దేవుళ్ళకి నమస్కారం, మీ గురువులకు నమస్కారం, మీ మాతాజీలకు నమస్కారం. అది కూడా మీ పాదాలకే, మీ అందరి పాదాలకి నమస్కారం. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎవరి మీద నాకు ఎటువంటి అసలు నాకు విరోధం లేదు, విభేదము లేదు. అసలు ఎవరో కూడా నాకు తెలీదు. నిజంగా పేర్లతో సహా రాసి ఫలానా గురువులు ఫలానా సంస్థల వాళ్ళు ఇలా చేశారని చెప్పి నాకు రాసినా కూడా నేను ఆ పేర్లు చెప్పట్లేదు. ఎందుకనంటే నాకెవరితో ఎటువంటి విరోధం, విభేదం లేదు. వాళ్ళు నన్ను ఏ మోసము చేయలేదు. నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి మోసపోను కూడా. మోసపోవటానికి ఏముంటుంది, నా బతుకు నేను బతుకుతాను, నాకున్నదంటే ఇలా బతుకుతాను. ఏదో కొంచెం తెలిసింది మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. మానవుడిగా ప్రతి మనిషికి ఉండే అన్ని కష్టాలు నాకున్నాయి. శారీరక కష్టాలు, అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక కష్టాలు, బాధలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆర్థికాన్ని వదిలేసాను, అసలు వదిలేసి 4 ఏళ్ళు అయింది, అందుకని ఆర్థిక బాధలు ఉన్నాయి. కుటుంబం ఉంది కాబట్టి కుటుంబ సమస్యలు ఖచ్చితంగా అందరికీ ఉంటాయి. కాకపోతే పెద్దయా చిన్నయా అంత స్థాయిలోనే ఏదో స్థాయిలో ఉన్నాయి. సామాజిక సమస్యలు సమాజంలో ఉన్నాను కాబట్టి నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అలా అన్నీ నాకు ఉన్నాయి. ఎన్నున్నా నేను సంతృప్తిగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. సత్యాన్ని పట్టుకుంటే హాయిగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, మనలో చెడు తొలగిపోతుంది, మంచి పెరుగుతుంది అనేది నా అనుభవం. అది నాలోనే పెరిగింది. సత్యం ఎన్ని సమస్యల్లో అయినా సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోగలదు, ఎన్ని అడ్డంకుల్లో అయినా సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోగలదు. సత్యానికి ఒక ధైర్యం ఉంటుంది, సత్యం భయాన్ని జయిస్తుంది. ఇది నా అనుభవం. అందుకని నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నా. నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చిన వాళ్ళు వదిలేసేయండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నచ్చిన వాళ్ళు అసలు వినబాకండి, ఎందుకంటే లోకం అనంతంగా ఉంది, అనేకం ఉన్నాయి ఇక్కడ. కానీ నచ్చిన వాళ్ళందరూ చక్కగా మీ మార్గాల్లో వెళ్ళిపోండి. నచ్చిన వాళ్ళు ఎవరింటారు, నా 10 మంది 20 మంది కూడా గట్టిగా వినరు. అసలు నా సొంత కుటుంబ సభ్యులు ఎవరో వినరు. ఎవరో పాపం అమాయకులు బయట వాళ్ళు ఎవరో కొంతమంది 10-20 మంది 50 మంది విని మాకేదో అర్థం అవుతుంది, గుణమార్పు చేసుకుంటున్నాం అని చెబుతుంటే ఆనందంగా చెబుతున్నా, మారుతున్నారన్నారు, మార్పు వస్తుంది అంటున్నారు. వాళ్ళు మారితే వాళ్ళకి ఉపయోగమే కదని. కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి అసలు తెలియదు. కానీ ఒక సత్యం మాత్రం మీకు సత్యంగా చెబుతున్నా. నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఉన్న స్నేహితుల నుంచి, అంటే నా చిన్ననాటి నుంచి గుర్తుండి కలిసి ఉన్న స్నేహితుల నుంచి, నా కుటుంబ సభ్యుల వరకు, బంధుమిత్రుల నుంచి కుటుంబ సభ్యుల వరకు నేను చెబుతున్నే నేను తెలిసిన వాళ్ళు ఎవరు వినరు, అసలు వినరు. వినకపోగా కొంతమంది నన్ను నిందించే వాళ్ళు కూడా మా సొంత వాళ్ళలోనే ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అది కూడా చెబుతుంది. అందుకని నేను చెప్పే అసలు వినాలో వినకూడదు మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పేవన్నీ కూడా నమ్మకండి, మీరు పరిశీలించుకోండి. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.